ప్రాబ్లం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అసలు ఎంతమంది ప్రజలు హాజరయ్యి ఉన్నారు. సలాం చెప్పాలంటే చాలా చిన్నగా సిగ్గుపడి చెబుదామా వద్దా అన్నట్టుగా మనసులో చెప్పుకుంటా ఉన్నారు. ఆ సలాంకి జవాబు చెప్పడం ఫర్జ్ కదా. పైగా మన హుజురాబాద్ వాస్తవ్యులు అంటే మనసు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం పెద్దగా చెప్పాలి. అదే చెడు విషయాన్ని అయితే చాలా పెద్దగా చెప్పేస్తాడు, అందరి ముందు తిట్టేస్తాడు. అవునా కదా? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మాషాల్లా, బారకల్లా. మొదటగా ప్రత్యేకించి మొబైల్ ఫోన్స్ ఉంటే సైలెంట్ మోడ్లో పెట్టండి. నేను పెట్టే మీతో చెప్తున్నాను, నా మొబైల్ సైలెంట్లోనే ఉంది. ఎందుకంటే ఫోన్ వచ్చిన తర్వాత ఎవరు ఏ పరిస్థితుల్లో ఎలాంటి కాల్స్ వస్తాయో, ఏ మెసేజ్ వచ్చిందో ఎవరికి కూడా అర్థం కాదు. ఎంత ఇంపార్టెంట్ సభలో ఉన్నప్పటికీ కూడా చివరికి మస్జిదుల్లో కూడా నమాజులో ఉండి కూడా ఫోన్ మాట్లాడేటువంటి వాళ్ళని మనం చూస్తాం. నమాజు స్థితిలో భయ్ మై నమాజ్ మేము బాద్ మే బాత్ కర్తాం అంటాడు. ఇంకంతకంటే దౌర్భాగ్యం ఏముంది? కాబట్టి ఇజ్లాస్లో కూర్చున్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరులు తమ తలల మీద పక్షులు వచ్చి వాలతాయా అన్నంత కాన్సన్ట్రేట్ చేసి వినేటువంటి వాళ్ళు. ఎందుకంటే సాక్షాత్తు అల్లాహ్ యొక్క వాక్యాలు మన ముందు పఠించి వినబడుతున్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలు మన ముందు చదివి వినిపించబడుతున్నాయి. ఎంతో భక్తి, శ్రద్ధ, వినయం, గౌరవం, విధేయత మనలో ఉట్టిపడాలి. లేదంటే ఏదో కాలక్షేపం కోసం వచ్చామో, కొంచెం పక్కనతో మాట్లాడుకున్నాము, వాళ్ళతో వీళ్ళతో పరిచయం గురించి. సార్, స్టేజ్ మీద కూడా చాలామంది స్టేజ్ మీద ఉండేవాళ్ళు కూడా పెద్దోళ్ళు, ఎవరికైనా ఒకే రూలు. స్టేజ్ మీద వాళ్ళకి ఒక రూలు, స్టేజ్ కింద వాళ్ళకి ఒక రూలు ఏం లేదు. ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో వినాల్సిందే. ఎందుకంటే ఈ సమావేశం అలాంటిది. దైవదూతల యొక్క హాజరు ఉంది ఇక్కడ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క వాదా ఉంది. ఎవరైతే ఇలాంటి సమావేశాల్లో పాల్గొంటారో, ఎవరైతే ఈ సమావేశాల్లో హాజరుతారో వారి పాపాలను నేను క్షమిస్తాను అని. చివరికి ఎక్కడి దాకా దైవదూతలు అంటారు, అల్లా లేదు లేదు, ఒక వ్యక్తి పోతూ పోతూ ఊరకు అలా వచ్చి కూర్చున్నాడు, ఏదో చెప్తున్నారు, ఒక మాట విందాము అనేటువంటి ఆలోచనతో వచ్చాడు. సంకల్పం అయితే వచ్చి ఇక్కడ వినాలి, నేర్చుకోవాలి, ఆచరణ చేయాలని కాదు. మరి ఆ వ్యక్తిని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, దైవదూతలారా మీ సాక్ష్యం, అతన్ని కూడా నేను క్షమిస్తున్నాను. సుబ్హానల్లాహ్. అంతటి ముకద్దస్, అంతటి పరమ పవిత్రమైనటువంటి సమావేశంలో మనం విన్నాం. కాబట్టి శ్రద్ధగా దృష్టి పెట్టి మనలో ఉన్నటువంటి తప్పులు, లోపాలని సరిదిద్దుకుంటూ మనల్ని మనం సంస్కరించుకుంటానికి ఉపయోగపడేటువంటి సమావేశాలు ఇవి. లేకపోతే మనం జీవచేవాల కింద లెక్కే. వదక్కిర్ ఫఇన్న దిక్ర తన్ఫఉల్ ముమినూన్. మీరు ఒకరికొకరు నసీహ్ చేసుకోండి, నసీహ్ చేసుకోవడం లాభం అన్నాడు. మనం ఎన్ని బయాన్లు విన్నా, ఎన్ని ఇస్తమాలకు వెళ్ళినా మనలో మార్పు రావడం లేదంటే మనం జీవోత్సవాల కింద లెక్క, చచ్చిపోయినోడి కింద లెక్క అండి. చచ్చిపోయినోడి ముందు ఎంత ఏడ్చినా కానీ, ఎంత మొత్తుకున్నా కానీ, భార్య ఏడుస్తుంటుంది, పిల్లలు ఏడుస్తుంటారు, బంధువులు ఏడుస్తుంటారు, వినగలడా? అలా మన ముందు ఎంతమంది పండితులు వచ్చి ఎన్ని బయాన్లు చెప్పినా, ఎన్ని హదీసులు చెప్పినా, ఎన్ని ఖురాన్ వాక్యాలు చెప్పినా మనలో మార్పు రావట్లేదంటే మనం కూడా జీవోత్సవాల కింద లెక్క. కాబట్టి కొంచెం కంట్రోల్లో ఉండండి. ఎందుకంటే నిజంగా ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడానికి నిర్వాహకులు ఎంత కష్టపడి ఉంటారో, ఎన్ని రోజుల ప్రీ ప్లాన్ అయ్యి ఉంటుందో, ఎన్ని రకాల ఇబ్బందులు మన ఇంట్లో చిన్న ఫంక్షన్ పెట్టాలంటే మన తల ప్రాణం తోకొస్తుంది. ఎన్నో రకాల ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి టెన్షన్స్. మరి ఇలాంటి సమావేశం ఇంతమంది అతిథుల్ని పిలిచి, ఇంతమంది పండితుల్ని పిలిచి, ఇంతమందికి ఆహ్వానం ఇప్పించి, ఇంతమందిని పిలిపించడం, ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణతోనే సాధ్యం. కాబట్టి మనం ఇక్కడికి వచ్చేసి, ఎంతో దూరం నుంచి వచ్చేసి ఫోన్లు చూసుకోవడం, పక్కలతో మాట్లాడుకోవడం, అస్తగ్ఫిరుల్లాహ్, అంతకంటే చెప్పేది లేదు. కాబట్టి శ్రద్ధగా వినండి ఇన్షాల్లా. ఇన్నల్ హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహి ఖాలిఖిల్ ఇన్సి వల్ జాన్ వస్సలాతు వస్సలాము అలా నబియ్యిల్ అద్నాన్ వలాలిహి వసహ్బిహి వమన్ తబియ్యహుం బి ఇహ్సాన్
إلى يوم الحشر والنشور والميزان أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا إنما الخمر والميسر والأنساب والأزلام رجس من عمل الشيطان فاجتنبوه لعلكم تفلحون ورب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ورب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఏహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ పూర్తి విశ్వసార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు. అల్లదీ లహు ముల్కు సమావాతి వల్ అర్ద్ వలం యత్తఖిదు వలదా వలం యకుల్ లహు షరీకున్ ఫిల్ ముల్క్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విశ్వ సామ్రాజ్యాధికారంలో ఎవరిని కూడా తన సంతానముగా తన కుమారుడిగా చేసుకోలేదు. ఎందుకంటే పరమ పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్ తబారక వ తఆలా ఎవరిని కూడా తన భార్యగా చేసుకోనప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమి ఆకాశాలను నూతనంగా సృష్టించాడు. బదీఉ సమావాతి వల్ అర్ద్ అన్నా యకూను లహు వలదు వలం తకుల్ లహు సాహిబా. భూమి ఆకాశాలను సృష్టించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఒక భార్య అంటూ లేనప్పుడు కుమారుడు ఎక్కడి నుంచి కలుగుతాడు అన్నాడు. కామం, క్రోధం, మోహం, మదం, మాత్సల్యం, మనిషికున్నటువంటి లోపాలు బలహీనతలు లేనటువంటి పరమ పవిత్రుడు, దోషాలకు అతీతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని తన పార్ట్నర్స్గా, భాగస్వాములుగా, సమానులుగా, సమకాలికులుగా చేసుకోలేదు. ఆయన ఒక్కడు అద్వితీయుడు. ఈ లోకాన్ని సృష్టించక ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఈ లోకం అంతమైపోయిన తర్వాత కూడా అలానే ఉంటాడు. మారనివాడు, మార్పులు లేనివాడు, స్థవనీయుడు, శాశ్వతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే బగబగా మండే సూర్యుడిని సృష్టించాడు. ఆయనే చల్లని వెన్నెలు కురిపించేటువంటి చంద్రుణ్ణి సృష్టించాడు. ఆయనే ఉపాధి కోసం పగలను, విశ్రాంతి కోసం రాత్రిని సృష్టించాడు. కాలాన్ని, కాలచక్రాన్ని తిప్పేటువంటి వాడు అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన పశువుల నుండి పాలను, తేనెటీగల నుండి తేనెను, అల్చిప్పల నుండి ముత్యాలను, మేఘాల నుండి వర్షాన్ని, నేల నుండి మొక్కలను, జింకనాభి నుండి కస్తూరుని సృష్టించేటువంటి ఉత్తమ సృజనకారుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదరులారా, అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని లిఖించడానికి, ఆయన మాటలు రాయటానికి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కళాలుగా చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటిని అంతటినీ సిరాగా మార్చి ఆయన మాటలు రాయటం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ అరిగిపోతాయి. సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుంది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మాటలు మిగిలే ఉంటాయి. ఆయన అల్లాహ్ తబారక వ తఆలా. ఎందుకంటే మనిషిని తయారు చేసిన వాడు మనిషి లాంటి వాడు కాదు. మనిషికి ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు లేనివాడు, పరమందున్నవాడు, సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆసీనుడై ఉన్నవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి అంతటి మహోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుణ్ణి సృష్టించాడు. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను, జిన్నాతులను సృష్టించింది నన్ను ఆరాధించడానికి అన్నాడు. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగురంగుల ఈ ప్రపంచంలో ప్రవేశించాడో, ప్రపంచంలో ఉన్నటువంటి యంగు ఆర్భాటాలు, తాత్కాలికమైనటువంటి సుఖాలు, క్షణికమైనటువంటి ఆనందాలు, వీటికి అలవాటు పడినటువంటి ఈ మనిషి తనంటూ లేనప్పుడు తనను తన తల్లి గర్భంలో సృష్టించినటువంటి ఆ స్వామిని మరిచాడు. తాను అనుసరించాల్సినటువంటి దైవధర్మాన్ని విడనాడాడు.
పరలోక జీవితం ఒకటి ఉంది, అక్కడే అసలైనటువంటి జీవితం ఉంది అన్నటువంటి విషయాన్ని మరచాడు. అజ్ఞానాంధకార తిమిరాలలో కొట్టుమిట్టాడుతూ తాత ముత్తాతల దురాచారాలను, మూఢనమ్మకాలను, గుడ్డి సిద్ధాంతాలను గుడ్డిగా పాటించుకుంటూ నరకపయనం చేస్తున్నటువంటి తరుణంలో మానవుడు మరిచిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి, మానవుడా, ఏ జీవితం కోసమైతే నువ్వు వెంపర్లాడుతున్నావో, ఏ ప్రాపంచిక సుఖాల కోసం నువ్వు ఉవ్వెర్లోరుతున్నావో, మరణం నిన్ను కబళిస్తుంది. మరణం తర్వాత మరో అసలైన జీవితం ప్రారంభమవుతుంది అని చెప్పడానికి, ప్రజలను సృష్టికర్త వైపు ఆహ్వానించడానికి ఎందరో ప్రవక్తలు ఈ భూమి మీద వచ్చారు. వలికుల్లి కౌమిన్ హాద్, ప్రతి జాతికి ఒక ప్రవక్త వచ్చాడు. వలకద్ బాసనా ఫీ కుల్లి ఉమ్మతి రసూలా, భూమండలం మీద ప్రతి భాగం మీదకు ఒక సందేశహరుడు వచ్చాడు. ప్రజలారా, అసలైనటువంటి సృష్టికర్త ఆయన, అసలైన జీవితం అక్కడుంది. కాబట్టి మిథ్యా దైవాల ఆరాధనను విసర్జించండి, మిమ్మల్ని పుట్టించినటువంటి ఆ సృష్టికర్తను ఆరాధించండి అని చెప్పడానికి ఎందరో ప్రవక్తలు, ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచేవారు, ప్రళయ దినం రోజున సిఫారసు చేసేటువంటి వారు, స్వర్గ ద్వారాలను తెరిచేటువంటి వారు, స్వర్గంలో అత్యున్నతమైనటువంటి ముకామి మహమూదుని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైన దరుదులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. ప్రియ ధార్మిక సోదర సోదరీమణులారా, అల్లాహ్ యొక్క కరుణానుగ్రహాలతో మనమందరం కూడా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి అదృష్టం, సౌభాగ్యం మనకు లభించినందుకు నేను వేణోళ్ళ కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు వాళ్ళకు తెలియజేస్తున్నాను. సార్, నిజంగా చూడండి, కొన్ని రోజుల ముందు నుండి వాట్సాప్లో ఎంతోమందికి మెసేజ్ వెళ్ళిపోయింది. ఎన్నో మస్జిదుల్లో ఎలాన్ చేశారు, కానీ అల్లాహ్ సభకు హాజరైనటువంటి వారు ధన్యులు. ఎవరైతే హాజరు కాలేదో వారికంటే దౌర్భాగ్యులు ఎవరున్నారు ఆలోచించండి. ఎంతోమంది రావాలనుకొని కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి. నిన్నటి దాకా బాగుంటే ఈరోజు ఆరోగ్యం బాగాలేక ఆగిపోయినటువంటి పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఎవడి జీవితం ఎప్పుడు ఎలా మలుపు జరుగుతుందో ఎవ్వడు కూడా చెప్పలేడు. ఎందుకంటే ప్రపంచంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని పంపించాడు ఊరక పరీక్షించడానికి అన్నాడు. అల్లదీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా వహువల్ అజీజుల్ గఫూర్. మానవుడా, నేను నీకు చావు బ్రతుకులు ఎందుకు పెట్టాను అంటే మీలో ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షించడానికి అన్నాడు. సోదరులారా, నిజంగా ఈరోజు నువ్వు దైవాన్ని గుర్తించినా గుర్తించకపోయినా, ఒక మంచి మనిషిగా, మంచి అలవాట్లు కలిగినా, లేకపోతే ఒక దుర్వర్తనుడిగా, దుర్గుణాలను కలిగిన, చెడు వ్యసనాలకు బానిసైపోయినా, అసలు దైవాన్ని నమ్మినా నమ్మకపోయినా, నీతిమంతుడైనా సరే, పాపాత్ముడైనా సరే, అందరికీ ప్రపంచంలో నివసించేటువంటి హక్కుని, ఆ యొక్క స్వేచ్ఛను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించాడు. మరి ఈ స్వేచ్ఛను, ఈ పరీక్షలో ఎవరైతే సద్వినియోగం చేసుకున్నాడో వాడు ధన్యుడు. లేదులేండి, నేను ఇలానే ఉంటాను, మనిహ్తదా ఫఇన్నమా యహ్తదీ లినఫ్సి వమన్ ضل ఫఇన్నమా యదిల్లు అలైహా. ఎవడైతే సన్మార్గాన్ని ఎంచుకుంటాడో ఆ సన్మార్గం వాడిని రక్షిస్తుంది. ఎవడైతే పాప మార్గాన్ని అంటి పెట్టుకొని ఉంటాడో, నేను ఇలానే ఉంటానండి, మా తాతోళ్ళ పద్ధతి అండి, నాకు చిన్నప్పటి నుండి అలవాటండి, మీరు ఎన్ని చెప్పినా నేను ఇంతేనండి, నీ పాపం నిన్నే కాటేస్తుంది, నీ పాపం నీకే శాపమవుతుంది. ప్రళయ దినం రోజున నష్టపోయేవాడివి కూడా నీవే. వలా తజిరు వాజిరతుం విజర ఉఖ్రా, బరువు మోసేవాడెవడు ఇతరుల బరువును మోయడు అన్నాడు. సోదరులారా, ఆలోచించండి. జీవితం తాత్కాలికం, క్షణభంగురం. ఈ జీవితం గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోతాడో ఎవడికి తెలియదు. మేధావులు అనుకున్న వాళ్ళు ఎందరో మట్టిలో పనుకున్నారు. అసలు మనం ఎంతండి?
ప్రపంచానికి టెక్నాలజీకి మారు పేరే నాసా. ఈరోజు సునీత విలియమ్స్ ఎప్పుడు వస్తుందో, ఏం జరుగుతుందో, ఎలా ఉందో అర్థం కాలేదు. టెక్నాలజీకే మారు పేరు కదా. ఏమైపోయింది మరి ఆ టెక్నాలజీ? సోదరులారా, ఎందరో వెళ్ళిపోయారు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు. లైట్ని కనిపెట్టినటువంటి థామస్ అల్వా ఎడిసన్ ఎక్కడున్నాడు? ప్రపంచాన్ని సృష్టించిన ఫ్రాన్సిస్ బ్రేక్ ఏడి? రేడియోని కనిపెట్టినటువంటి మార్కోని, టీవీని కనిపెట్టిన జాన్ లార్జ్ బేడ్, పెన్సిల్ కనిపెట్టిన అలెగ్జాండర్, రూదర్ఫర్డ్, కోపర్నికస్, ఆర్యభట్ట, పెద్ద పెద్ద మేధావులు సోదరులారా ఏమైపోయారు? ఎందరో ప్రపంచంలో వచ్చారు, వెళ్ళిపోయారు. వమా హాజిల్ హయాత్ దునియా ఇల్లా లహ్వు వ లఇబ్. ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట, ఒక వినోదం తప్ప మరేమీ కాదు. యలమున ظاهرا من الحياة الدنيا وهم عن الآخرة هم غافلون. సోదరులారా, మీకు ప్రపంచం యొక్క బాహ్య స్వరూపం మాత్రమే తెలుసు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. యలమున ظاهرا من الحياة الدنيا. ఈ ప్రపంచం చూడటానికి అలా నీకు బాగా అనిపిస్తుంది. నాదే నాదే నాదే, అన్నీ కావాలి, అన్నీ ఉండాలి, ఒక లగ్జరీ రాయల్ లైఫ్ లీడ్ చేయాలి, కష్టాలు ఉండకూడదు, సుఖమే కావాలి, ఏ బాధలు ఉండకూడదు. ఉన్నవాడు హాయిగా ఏసీ కారులో తిరుగుతున్నాడు, విమానాల్లో ప్రయాణాలు చేస్తున్నాడు, కోరుకున్నది అనుభవిస్తున్నాడు. నాకు కూడా అలా కావాలి కావాలి. ప్రపంచం అలా అనిపిస్తుంది. زين للناس حب الشهوات من النساء والبنين والقناطر المقنطرة من الذهب والفضة والخيل المسومة والأنعام والحرث ذلك متاع الحياة الدنيا. ప్రతి ఒక్కడికి స్త్రీలు, ప్రతి ఒక్కడికి మగ సంతానము, మేలుజాతి గుర్రాలు, సేద్యపు భూములు, బంగారు వెండి రాసులు, ఇలాంటి ఐహిక జీవితాలన్నీ కూడా అట్రాక్షన్. కావాలి కావాలి కావాలి. చివరికి ఏమవుతుంది? నువ్వు పోవాలి. కుల్లు నఫ్సున్ జాయికతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌన ఉజూరకుమ్ యౌమల్ ఖియామా ఫమన్ జుహ్జియ అనిన్ నార్ వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్ వమల్ హయాతుద్ దునియా ఇల్లా మతాఉల్ గరూర్. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడాల్సిందే. నువ్వు పెద్ద కోటీశ్వరుడు కావచ్చు, కొన్ని వేల ఎకరాల భూమి నీకు ఉండొచ్చు, ఇంట్లో బంగారం కిలోలు లెక్క ఉండి ఉండొచ్చు, ఊరంతా బలగం ఉండొచ్చు, కానీ నిర్ణయించబడినటువంటి మృత్యుదూత వచ్చినప్పుడు కుల్ యతవఫాకుం మల్కల్ మౌత్ అల్లతీ వకిల బికుం సుమ్మ ఇలా రబ్బికుం తుర్జఊన్. నియమించబడినటువంటి మృత్యుదూత వచ్చినప్పుడు నేను ఈ ప్రపంచంలో కాపాడేవాడు ఎవడో లేడు. ఏమైపోతుంది ఆ రోజున? సోదరులారా, ఎందరో చివరికి ప్రవక్తలు కూడా వెళ్ళిపోయారు కదా, మనము లెక్క. కానీ ఈరోజు మనలో ఏ పాటి లక్షణాలు మంచిగా ఉన్నాయి? ప్రపంచం కోసం ప్రాకులాడి హరాం లేదు, హలాల్ లేదు, ఏదైనా పర్వాలేదు, బాగా ఉండాలి, సంపాదించాలి, కూడబెట్టాలి, సంపాదించాలి, కూడబెట్టాలి. ఒకరోజు నేను తీసుకెళ్ళి కాటిలో పూడ్చిపెట్టాలి. మేధావులు అనుకున్న వాళ్ళు మట్టిలో పనుకున్నారే. రాజ్యాలను పరిపాలించిన రాజులు, సామ్రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తులు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. ప్రవక్తలు ఉన్నారు ప్రపంచంలో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన చేతితో తయారు చేసుకున్నాడు ఆదం అలైహిస్సలాం. ఆయనకి లారదా మరణం? 950 సంవత్సరాలు అల్లాహ్ మార్గంలో కృషి చేశాడే నూహ్ అలైహిస్సలాం, ఆయనకి మరణం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన స్నేహితుడిగా పిలుచుకున్నాడే ఇబ్రాహీం అలైహిస్సలాం, వారికి మరణం. అల్లాహ్తో నేరుగా మాట్లాడినటువంటి మూసా అలైహిస్సలాం, వారికి మరణం. ఈసా అలైహిస్సలాం తండ్రి లేకుండా పరిశుద్ధ మరియమ్మ గర్భాన్ని జన్మించబడ్డాడే, ఆయనకు కూడా ప్రళయానికి ముందు మరణం. స్వర్గ నరకాలను చూసొచ్చి బురాక్ మీద మేరాజు చేసి వచ్చాడే, నమాజును తెచ్చాడే, ఖురాను తెచ్చారే, ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరణం. మనం ఎంతండి అసలు? మనం ఏ పాటోళ్ళం అండి? కానీ ప్రపంచం కోసం ప్రాకులాడి నమాజు లేదు, ఉపవాసాలు లేవు, ఖురాన్ పారాయణం లేదు. అసలు ఖురాన్లో ఎన్ని సూరాలు ఉన్నాయో తెలియదు అంటే ఇక్కడ చాలామందికి ఆశ్చర్యపోనవసరం లేదు. అలాం సూర అర్థం తెలియదు, అత్తయ్యాతు మాని తెలియదు. ఏదో కులంలో పుట్టాము,
వాళ్ళు శనివారం వెళ్తారు, వీళ్ళు ఆదివారం వెళ్తారు, మేము సాయిబులం కాబట్టి శుక్రవారం వెళ్ళాలి అని శుక్రవారపు సాయిబులుగా ఉంటున్నాం తప్ప జ్ఞానంతో ఈ రోజున ఆలోచన చేస్తున్నామా? సోదరులారా, ఆలోచించండి. జీవితం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి వరప్రసాదం. ఒక్కసారి నువ్వు చచ్చిపోతే వలౌ తరా యజిల్ ముజ్రిమూన నాకిసు రూసిహిం ఇంద రబ్బిహిం రబ్బనా అబసర్నా వసమీనా ఫరదీనా నఅమల్ సాలిహన్ ఇన్నా మూకినూన్. ఏ రోజునైతే నువ్వు ఆయన స్వామి సన్నిధిలో హాజరయ్యావో, అల్లా 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 నా కళ్ళు బాగా కనపడుతున్నాయి, నా చెవులు బాగా వినపడుతున్నాయి, అల్లా అల్లా నాకు నమ్మకం కుదిరింది, ఒక్కసారి లోకంలోనికి పంపించు, ఒక్కసారి పంపించు. వహుం యస్తరీకూన ఫీహా రబ్బనా అఖ్రిజ్నా నఅమల్ సాలిహన్ గైరల్లదీ కున్నా నఅమల్. అల్లా అల్లా ఒక్కసారి పంపించు. అల్లా నేను ప్రపంచంలో చేసినటువంటి ఆ పాపాలకు వ్యతిరేకంగా పుణ్యాలను చేస్తాను, అల్లా ఒక్కసారి పంపించు అల్లా అంటాడు. కల్లా ఒకసారి మళ్ళీ తిరిగి నేను లోకంలోకి వచ్చే అవకాశమే లేదు, రానివ్వను అన్నాడు. ఆ రోజున మనిషి కొరుకుని ఏడుస్తాడు. యకూలు యా లైతని కద్దమ్తు లీ హయాతి, యకూలు యా లైతని కద్దమ్తు లీ హయాతి. అయ్యో అయ్యో, నేను భూమి మీదే ఉన్నప్పుడు చెప్పిన మాట విని ఉంటే, నా జీవితం కోసం ఏదో కొంత చేసుకుని పంపుకొని ఉంటే ఎంత బాగుండు. అవకాశం లేదు. మరి ఏం చేయాలి? ఉన్న జీవితాన్ని ఇన్ని సంవత్సరాలు బట్టి ఖురాన్ మాటలు వింటున్నావే, ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రతి రంజాన్లో ఉపవాసాలు ఉంటున్నావే, మారామా? మనలో ఐక్యమైనటువంటి ఆ వ్యామోహాలు పోయాయా? లేదు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని ఎవడు సద్వినియోగం చేసుకున్నాడో వాడు ధన్యుడు. లేదులేండి మేము ఇలానే ఉంటాం, ఏదో ఈ పొడుగైనటువంటి లాల్చీ వేసుకొని టోపీ పెట్టుకొని పైన అత్తర్ రాసుకుంటే స్వర్గాన్ని వెళ్తామని చెప్పేసి అనుకుంటున్నామేమో. ఎక్కడ కూడా చెప్పాలి, నువ్వు వేసుకునే లాల్చీకి, టోపీకి, మాట్లాడే ఉర్దూ భాషకి నేను స్వర్గం ఇస్తాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కడా చెప్పలా. సదాచరణ అసలైనటువంటి విశ్వాసము కలిగి పరలోక జీవితం కోసం. సోదరులారా, ఆలోచించండి, ఈరోజు సమాజం ఎలా ఉంది? ఐక్య జీవితం గురించి ఒక సంఘటన చెప్పి ఇన్షాల్లా అసలైనటువంటి టాపిక్లోనికి వద్దాం. ఎందుకంటే నేను వేరే ప్రముఖులు నాయకులు వస్తారు అన్నారని చెప్పేసి ముందుకు తీసుకుని వెళుతూ ఉన్న అంశాన్ని, కానీ బహుశా వచ్చేటట్లేరు. ఎందుకంటే తెలుసు కదా, శైతానికి వస్తే వింటారేమో, ఎక్కడ ఇస్లాం మీద ఉన్నటువంటి ద్వేషం తొలగిపోతుందేమో అని చెప్పేసి సాధారణంగా విన్నివ్వదు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది విన్నివ్వదు. చూడండి, ఎందుకంటే వింటే మారతారేమో, మనకంటే బాగా వాడికి తెలుసు శైతానికి. అందుకని రానివ్వడు, వచ్చినా విన్నివ్వడు. సరే, ఇంకా ముందుకు వెళదాం. ఐక్య జీవితం గురించి మనం ఎప్పుడు చూసినా ప్రపంచం గురించే ఆలోచన చేస్తుంటాం, కానీ ఎప్పుడైనా అల్లాహ్ గురించి తక్వాతో వేడుకున్నామా? తక్వాను వేడుకున్నామా? అల్లాహుమ్మా ఇన్నీ అస్సలకల్ హుదా వత్తుకా వల్ అఫాఫ వల్ గినా. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు అల్లాహ్తో దువా చేసేటువంటి వారు, అల్లా నాకు హిదాయత్ ప్రసాదించు. అల్లాహుమ్మా ఇన్నీ అస్సలకల్ హుదా. సోదరుడు, ఈ జీవితం ఏ పాటిది? సూరతుల్ కహ్ఫ్లో మనం చదువుతుంటాం ప్రతి శుక్రవారం. ఏమన్నా తెలుసా? రబ్బునా రబ్బుస్ సమావాతి వల్ అర్ద్ లన్ నద్వు మిన్ దూనిహి ఇలాహా లకద్ కుల్నా ఇదన్ షతతా హౌలాయి కౌమున్ అత్తఖదు మిన్ దూనిహి ఆలిహా లౌలా యాతూన అలైహిం బిసుల్తానిన్ బయ్యిన్. సూరతుల్ కహ్ఫ్లో వచ్చినటువంటి ఆ గృహవాసులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వారు ఎలా విశ్వాసం కోసం, పరలోక జీవితం కోసం, ఐక్య జీవితం కోసం కాదు. అబ్దుల్లా బిన్ ఉమర్, ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, ఆ విశ్వసించినటువంటి యువకులు అందరూ కూడా కోటీశ్వరుల బిడ్డలే, విలాసవంతమైనటువంటి లగ్జరీ లైఫ్ అనిపించేటువంటి వాళ్లే.
కానీ పరలోక జీవితం కావాలనుకున్నారు. ఉన్న ఇళ్ళు, వాకిళ్ళు, వ్యాపారాలు, ఉద్యోగాలు, అన్ని సుఖాలను విస్మరించి ఫావో ఇలల్ కహ్ఫ్, కొండ గృహలోనికి వెళ్ళారు. 309 సంవత్సరాలు ఆ కొండ గృహలోనే నిద్రించారు. మరి విశ్వాసం కోసం కదా. కానీ ఎప్పుడైనా అల్లాహ్ కోసం, ఆయన ధర్మం కోసం ఏ రోజు అయినా సరే మనకి ఏదైనా పర్వాలేదు, హరామైనా పర్వాలేదు, హలాలైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు లేండి, మాకు డబ్బు కావాలి, ఎలా అయినా కావాలి, అది వడ్డీ అయినా పర్వాలేదు, లంచమైనా పర్వాలేదు, సారాయి వ్యాపారం ఉన్నదైనా పర్వాలేదు, ఏ ఓడిదైనా పర్వాలేదు, ఏదో ఒక విధంగా డబ్బు కావాలనుకుంటున్నాం. సోదరులారా, అసలైన జీవితం అది కాదు. ఎందుకంటే మన పూర్వీకులైన సజ్జనులు కూడా, సల్ఫే సాలిహీన్ కూడా, సహబా కూడా, తబతాబయిన్ కూడా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఈ ప్రాపంచిక జీవితం యొక్క సుఖాలను కోరుకోలేదు. ఆయన ఏ రోజు అంచతునికి పానుపుల మీద విశ్రమించలేదు. ఆయన కట్టికి ఇసుక నేల మీద నిద్రించారు. ఆ ఖర్జూరపు ఆకుతో చేయబడినటువంటి శాపల మీద విశ్రమించారు. రక్షక భటులు లేరు, అంగరక్షకులు లేరు, వచ్చిన వైడూర్యాలతో పొదకబడినటువంటి బంగారపు కిరీటాలు లేవు. అతి నిరాడంబరమైన జీవితం. ఒకవేళ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారే కోరుకుంటే ఉహుదు పర్వతాన్ని బంగారంగా చేసి ఇస్తాను అన్నారు. కానీ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం కోరుకున్నా తెలుసా? అల్లా ఈ ముహమ్మద్ జీవించి ఉన్నంతకాలం పేదరికంలోనే ఉంచు, పేదరికంలోనే ఈ ముహమ్మద్కి మరణం ఇవ్వు. కానీ ఎప్పుడైనా మనం పేదరికం అంటే మాకు అసహ్యం, అసలు ఎవరైనా పేదోళ్ళని చూస్తే కూడా చీ అని చేదరించుకుంటాం. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, పేదవారు ధనవంతుల కంటే 500 సంవత్సరాలు ముందే స్వర్గంలో ప్రవేశిస్తారు. పేదరికం అనేటువంటిది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చేటువంటి వారం. ఎందుకంటే లెక్క కూడా తక్కువగా ఉంటుంది. సాలిం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ రహిమహుల్లా, సాక్షాత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు మనవడు. ఉమ్రా కోసం అని చెప్పేసి కాబా దగ్గరికి వెళ్తాడు. ఆయన పరిస్థితి ఎలా ఉంటుందంటే సార్, అసలు ఆయన చూడగానే మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్కి కడుపు తరక్కపోద్ది. మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ అక్కడ గవర్నర్. పేదవాడు అంటే సాధారణంగా వేసుకునే బట్టలు చూడగానే మనకు అర్థమైపోతుంది. బట్టలన్నీ మాసిపోయి, మడతలు పడిపోయి, ఎక్కడ పడితే అటు కుట్లు వేసి, ఏ లగ్జరీ లైఫ్ లేదు. ఇప్పుడు మన అంతా బ్రాండ్ కావాలి, అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ కావాలి, చూడగానే ఒక లగ్జరీ, చూడగానే మనకు ఒక ఫేమ్ లాగా రావాలి. అరే సోదరులారా, నువ్వు వేసుకున్నటువంటి బట్టల్లో ఫేమ్ ఉండదు. నువ్వు వేసుకునేటువంటి బట్టల్లోనే, నడిపేటువంటి బైక్లోనో, లేకపోతే నువ్వు ఉండే ఇంటి వల్ల ఎప్పటికి కూడా ఆ పేరు ప్రఖ్యాతులు రావు. అలా అనుకుంటే లైలతుల్ ఖదర్ ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్, 1000 నెలల కంటే శ్రేష్టమైంది. ఎక్కడ ఉంటుందో తెలియదు, కనపడితేనా ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను లేపాలి అనుకుంటే, నీ స్టేటస్ని బులంద్ చెయ్యాలి అనుకుంటే, పూరి గుడిసెలో ఉన్న నూకలన్నం తిన్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను గౌరవం ప్రసాదిస్తాడు. పెద్ద పెద్ద రాజులు కూడా అల్హమ్దుల్లా పండితుల ముందు, హసన్ బస్రీ రహమతుల్లాహి అలైహి లాంటి వారి ముందు ఆశ్చర్యపోయి, ఏంట్రా బాబు, గవర్నర్లైన ప్రజలు మన దగ్గర అట్లేదు, ఆ పండితుల దగ్గరికి వెళుతున్నారని. జ్ఞానము, సదాచరణ నీ తక్కువ ఉన్నతమైన స్థానాన్ని ఇస్తుంది. డబ్బులు కాదు, ఏసీ కార్లు కాదు, పెద్ద పెద్ద భవంతులు కాదు. ఎప్పుడైతే నీలో ఏ నాక్రమకం ఇందల్లాహి అతకాకుం, నీ గుండెల్లో దైవభీతి ఉంటుందో, నువ్వు హరాంకి దూరంగా ఉంటావో, సదాచార సంపన్నుడవో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రజల్లో, హృదయాల్లో నీ పట్ల గౌరవాన్ని కలిగిస్తాడు. అలానే సాలిం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ రహిమహుల్లా, ఈయన కాబా దగ్గరికి వెళ్ళి దువా చేసుకుంటూ ఉంటాడు. ఆయన చూడగానే మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్కి కడుపు తరక్కుపోద్ది. ఏంటి ఇంత పేదరికంలో ఉన్నాడా, ఏదో నా వంతు సహాయం చేయాల్సిందని చెప్పేసి ఆయన దగ్గరకు వెళ్తాడు. ఆయన దువా అయిపోయిన తర్వాత, సాలిం నీకేం కావాలో అడుగు, ఈ ప్రాంతం గవర్నర్ కదా నేను, నీకేం కావాలంటే అది ఇస్తాను, నా సహాయం ఏది కావాలన్నా చెప్పు అంటారు. వాస్తవంగా ఎవరన్నా మనకి ఎమ్మెల్యే గారు వచ్చి ఏదైనా కావాలి అన్నాడు అనుకోండి, ఎంత పొడుగు లిస్ట్ రాసేస్తాం. మనకి బాబు అక్కడ ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఏదో అడిగాడు చేస్తాను అన్నాడని చెప్పేసి, అవునా కదా? కానీ సాలిం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ రహిమహుల్లా ఏమన్నాడు తెలుసా? మర్వాన్ నేను ఎక్కడున్నాను, నన్ను ఏమడుగుతున్నావు? అసలు నిన్నెందుకు అడుగుతాను, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. అడగలేదు, ఏమీ అడగలేదు.
కానీ మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్కి ఏదో కొంత సహాయం చేయాలి అని చెప్పేసి, కానీ మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్కి ఎలాగైనా సరే సహాయం చేయాలి. నిజంగా చూడండి, నిజంగా ఒక ధనవంతుడు కూడా ఈరోజు అలాంటి దృక్పథం కలిగి ఉండాలి. నీ ఇంటికాడ పక్కన ఉన్నటువంటి పేదవాడు, తండ్రి లేని అనాథ బిడ్డ, భర్త చనిపోయినటువంటి వితంతువు, దీర్ఘ రోగాలతో బాధపడుతున్నటువంటి రోగిష్ఠులు, వీళ్ళకి సహాయం చేయనటువంటి తలంపు నీలో కలగాలి. సీక్రెట్గా ఒంటరిగా వెళ్ళి నువ్వు చేసేటువంటి అసలుగా ఎవరికి తెలియకుండా అల్లా ప్రసన్నత కోసం అలాంటి దానం చేసేటువంటి స్వభావం కూడా ఉండాలి. సరే, మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ అనిపించింది, లేదు సాలింకి నేను ఎలా సహాయం చేయాలి అని చెప్పేసి, ఆ మక్కా యొక్క హుదూద్ ఉంది కదా, మనం అదే ఎహ్రామ్ కట్టుకుంటాం అక్కడ, అది మళ్ళీ ఉమ్రా చేయాలి అంటే సాధారణంగా మనం ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు, ఇది మనం ఆంధ్ర నుంచి వెళ్ళేటప్పుడు హైదరాబాద్లోనే మనం ఫ్లైట్ ఎక్కే ముందే ఎహ్రామ్ కట్టుకుంటాం, ఎందుకంటే ట్రెస్పాస్ అవుతాం ఆ హద్దుల్ని. సరే, ఈయన ఈ మాట అన్నాడు కదా అని చెప్పేసి ఆ హద్దు దాటి నుంచున్నాడు. సాలేం రహిమహుల్లా ఏ వైపు అయితే వెళ్ళాలో ఆ హద్దు దాటి అలా నుంచుని ఉన్నాడు. నుంచుని ఉండగానే ఆయన అడుగు దాటాడు, హద్దు దాటి బయటకు వచ్చాడు. సాలేం, ఇప్పుడైనా చెప్పండి, మీకేం కావాలో చెప్పండి, మీరు ఏది అడిగితే అది ఇస్తాను అన్నాడు. మర్వాన్, దునియాకి బారే మే పూచినా నై తో ఆఖిరత్ కి బారే మే పూచినా తుమే బోలో అన్నాడు. నిన్ను ప్రపంచం గురించి అడగమంటావా, పరలోక జీవితం గురించి అడగమంటావా అన్నాడు. అప్పుడు మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ ఏమన్నారంటే, సాలేం, సాక్షాత్తు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం తన ముద్దుల కుమార్తె ఫాతిమా రదియల్లాహు తాలా అన్హాతో చెప్పారు కదా, ఫాతిమా ఏమైనా కావాలంటే ఇక్కడే అడగమ్మా, దిర్హమైనా దినారైనా నీ తండ్రి ఇక్కడే నీకు ఏదైనా సహాయం చేయగలడు, కానీ అల్లా సన్నిధిలో నీ తండ్రి నీ కోసం ఏమీ చేయలేడు. అంత పెద్ద ప్రవక్త ఇమాముల్ అంబియా తన ముద్దుల కుమార్తె గారాల పట్టి ఫాతిమా రదియల్లాహు తాలా అన్హాకే ఆయన ఏమీ చేయలేను అన్నప్పుడు, సాలేం, నేను మాత్రం ఆఖిరతులు నీ కోసం ఏం చేయగలను, నేను గవర్నర్ని కాబట్టి ఇక్కడ దునియా గురించి నిన్ను అడగమంటున్నాను అన్నాడు. సాలేం రహిమహుల్లా ఏమన్నారు తెలుసా, మర్వాన్, నన్ను ఈ లోకంలోనికి పంపిన ఆ లోకాల స్వామి గృహం దగ్గరకు వచ్చి కాబా దగ్గరే ఈ లోకంలో నాకు ఇది ప్రసాదించు అని నేను అడగలేదు, నిన్నెందుకు అడుగుతానే, వెళ్ళిపో, నాకేం అవసరం లేదు దునియా గురించి అన్నాడు. అల్లాహు అక్బర్ కబీరా. మరి మనం 24 గంటలు ఉద్యోగం బాగా రావాలి, ఉద్యోగం మంచిది రావాలి, మా అమ్మాయికి మంచి సంబంధం, ధనవంతులైన సంబంధం రావాలి, లేకపోతే మంచి మాకు మా వ్యాపారం బాగా డెవలప్ కావాలి, ఎప్పుడు చూసిన 24 గంటలు ఇదే దువాలు. ఎప్పుడన్నా మనం మన యొక్క హిదాయత్ గురించి, తక్వా గురించి, వత్తుకా అల్లా నాకు తక్వా ప్రసాదించు ఎప్పుడైనా అడిగామండి? అందుకని మన దువాల్లో కూడా ఈరోజు అసరాతు లేదు, మన నమాజుల్లో అసరాతు లేదు. మనం అలాంటి ప్రాపంచికపరమైనటువంటి వ్యామోహానికే లోనయ్యి ఉన్నాం. సోదరులారా, ఆలోచించండి. కారణం ఏంటంటే అనేక రకాలైనటువంటి కారణాలు. ఎందుకంటే హరాం తినటం అలవాటైపోయింది, సమాజంలో అందరికీ హరాం అలవాటైపోయింది. వడ్డీ ఇంచుమించుగా అందరిలో 100% వడ్డీకి లోనయ్యి ఉన్నారు. వడ్డీకి లోనయ్యి ఉన్న వాడి దువాలు ఎలా స్వీకరించబడతాయి, వాటిలో తక్కువ ఎలా జనిస్తుంది? సోదరులారా, సూరతుల్ కహఫ్లోని ఇంకో వాక్య గురించి కూడా మనం చదువుతూ ఉంటాం. మూసా అలైహిస్సలాం వారు జ్ఞానం నేర్చుకోవడానికి ఖిజర్ అలైహిస్సలాం వారి దగ్గరికి వెళ్తారు. అక్కడ 3 సంఘటనలు జరుగుతాయి. పడవకి బెజ్జం పెడతాడు, ఒక పిల్లవాడిని చంపేస్తాడు, ఒక గోడ కడతాడు. సమయం తక్కువ కాబట్టి 3వ విషయం చెప్తాను. వాళ్ళు అడగద్దు అంటే ఈయన అడుగుతూ ఉంటాడు, మళ్ళీ ఎంపటి చెప్తుంటే వెళ్ళిపోయా, నా దగ్గర ఉండలేవు అంటే లేదులే ఉంటాను అంటాడు. 3వసారి కూడా గోడ కడతాడు. ఆ గోడ ఎందుకు కట్టాడు అంటే, గోడ కట్టక ముందు ఆ పట్టణంలో వెళ్ళిన తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరు కూడా పోబెట్టరండి, కనీసం భోజనం ఏర్పాటు చేయరు. ఇస్లాం బాటసారుల యొక్క హక్కును కూడా నేర్పించింది. బాటసారులకు తినిపించండి, జకాతు డబ్బులు కూడా బాటసారులకు ఇవ్వమని ఒక భాగాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేరుగా జకాతుల వాళ్ళకి పెట్టేశాడు. సరే, ఒక ప్రవక్త మూసా అలైహిస్సలాం, ఒక మహాజ్ఞాని ఖిజర్ అలైహిస్సలాం ఆ ఊళ్ళో ఎక్కడ తిరిగినా ఒక్కళ్ళు కూడా పెట్టలేదు. ఈరోజు మనం కూడా అంతేగా. నిజంగా ఆలోచించండి, మీ బంధువులు తప్ప ఎవరన్నా మీ ఇంటికి వచ్చి కనీసం ఎప్పుడన్నా నెలకొక్కళ్ళని ఆలోచించండి, ఎవరన్నా నా ఇంట్లో అన్నం పెడదామన్న ఆలోచన ఉందా? అసలు నా కడిపే కైలాసం. ఒక్కడొకటి ఎప్పుడన్నా చుట్టాలు వచ్చిన అబ్బాయి వీళ్ళు ఎప్పుడు పోతారని చెప్పి అడుగుతాం. అస్తగ్ఫిరుల్లాహ్. అందుకని మన సంపదలు ఈరోజు బరకతలేదు. ఇస్లాం ఏం చెప్పింది? బాటసారులకు కూడా మంచిగా చూడండి. సరే, వాళ్ళు ఎవరు కూడా భోజనం పెట్టలేదు. సరే, పడిపోయే గోడ ఒకటి ఉంటే ఖిజర్ అలైహిస్సలాం వారు ఆ గోడ నిలబెట్టేసేసారు.
మూసా అలైహిస్సలాం వారికి అసలు కోపం ఎక్కువగా, అప్పటికి 2 సార్లు జరిగిందిగా, మెదలకుండా ఉండొచ్చు కదా, వండ్లా వీళ్ళెటు మనకు అన్నం పెట్టలేదు కాబట్టి నువ్వు డబ్బులు అడుగన్నాడు. అప్పుడు చెప్పాడు, ఇక నీకు నాకు చెల్లుబాటు అయిపోయిందని చెప్పేసి ఈ రీజన్స్ చెప్పారు. ఈ రీజన్ ఏం చెప్పాడంటే చెప్తూ ఈ గోడ మదీనా పట్టణంలో 2 బారుల తండ్రిది, ఆ గోడ కింద నిధి ఉంది. వకాన అబూహుమా సాలిహా. ఈ ముక్క చెప్పడానికి ఇదంతా చెప్పాల్సి వచ్చింది. అక్కడ ఒక మాట చెప్పాడండి, వకాన అబూహుమా సాలిహా, వాళ్ళ తండ్రి నీతిమంతుడు, వాళ్ళ తండ్రి సజ్జనుడు. అందుకని ఆ తండ్రి ఆ బిడ్డల కోసం నిధిని పెట్టాడు ఆ గోడ కింద. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రణాళిక ఏంటంటే ఆ నీతిమంతుడి దువా స్వీకరించబడింది. ఇప్పుడు పడిపోతే పిల్లలు, పసిపిల్లలు, ఆ సంపద వేరే వాళ్ళ వశమవుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గోడను మళ్ళా నిలబెట్టాడు ఖిజ్ర్ అలైహిస్సలాం వారి ద్వారా. అంటే తండ్రి నీతిమంతుడైతే, హరాం కోరు కాకపోతే, ఒక సజ్జనుడైతే నువ్వు చేసినటువంటి సత్కార్యాల సత్ఫలితం నీ బిడ్డలకు కూడా అల్హమ్దులిల్లాహ్ ప్రాప్తిస్తుంది. అదే నువ్వు ఒక పాపాత్ముడివి, వడ్డీ వ్యాపారస్తుడివి, కట్నాలు తీసుకున్నావు, లంచాలు తీసుకున్నావు, అబద్ధాలు చెప్పావు, ఇక్కడ మాటలు అక్కడ సాడీలు చెప్పేసావు, వచ్చి దుర్మార్గుడు, ఆ శాపం ఈరోజు నీ బిడ్డల మీద కూడా పడుతుంది. ఈరోజు నీ బిడ్డలు తిరుగుబోతుళ్ళు ఎందుకు అవుతున్నారు? తాగుబోతుళ్ళు ఎందుకు అవుతున్నారు? నువ్వు సదాచరణ చేయడం లేదు. కదఫ్లహ మన్ జక్కాహా, నీ ఆత్మను పరిశుద్ధపరచుకోవడం లేదు. నమాజ్ పాబందీ లేదండి మనలో. జమాతో 5 పూట్ల ఖచ్చితంగా చదివే వాళ్ళు ఎంతమంది ఉంటే చేతులు ఎత్తేవాళ్ళు బహు కొద్ది మంది మాత్రం ఉంటారు. సోదరులారా, ఆలోచించండి. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రాపంచిక జీవితం కోసం కాదు, నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికినా, 10 ఏళ్లకు 10 బంగారపు డైమండ్ రింగ్స్ పెట్టుకున్నా, అంశతునిగా బానుపుల మీద విశ్రమించినా, ఊరంతా నీకు బలగమున్నా, కొన్ని 100 ఎకరాలు నీకున్నా, ఒకరోజు చచ్చిపోతాం, ఊరు బయటికి వెళ్ళిపోతాం. అసలు జీవితం ఇది కాదు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్రమైన జీవితం గడపండి. 4 రోజులు చాలు సార్, పరిశుద్ధమైన జీవితం. అరే మంచోడండి, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి జమానాలో ఒక వ్యక్తి చనిపోయాడు. ప్రజలు అంటున్నారు, అరే మంచోడండి, ఆమె చాలా మంచిదయ్యా, చచ్చిపోయింది, చాలా మంచిది అంటున్నారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఉన్కే లియే జన్నత్, ఆమె కోసం, ఆయన కోసం జన్నత్ వాజిబ్. ఒక వ్యక్తి చనిపోయాడు, తర్వాత మనలా అబ్బాయి చాలా చెడ్డోడండి, అబ్బో మంచోడు కాదండి, అబ్బో చాలా చెడ్డదండి, అసలు నోరు తెరిస్తే కాలనీ మొత్తం నోరు మూసుకోవాల్సిందేనండి, గయ్యాళి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అలాంటి వ్యక్తి వారి కోసం జహన్నం వాజిబ్ అన్నారు. కాబట్టి నువ్వు ఏదో కొంచెం పొడుగు గడ్డం పెంచుకున్నాను, టోపీ పెట్టుకున్నాను, మసీద్కి వెళ్తున్నాను, ఈ చిన్న నమాజ్ ఒక్కటి కాదు జీవితం అంటే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విధించిన ప్రతి ఆదేశం నీ జీవితంలో ఆచరణ చేయగలగ సాధ్యమైనంత మేరకు. సోదరులారా రండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వచ్చేటట్లేరండి. సారాయి గురించి చెప్పాలి కదా, ఎటు మన టాపిక్ కూడా అదేగా, అవునా కాదా? వాళ్ళు వచ్చేటట్లేరు ఇంకా, నయ్యతే హోగా అది కల్లాస్ మనం అనుకున్నాం కదా. సరే ముందుకు వెళితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమనూ ఇన్నమల్ ఖమ్రు వల్ మైసిరు వల్ అన్సాబు వల్ అజ్లాము రిజ్సుమ్ మిన్ అమలిష్ షైతాన్ ఫజ్తనిబూహు లఅల్లకుం తుఫ్లిహూన్. సూరతుల్ మాయిదా సూర నంబర్ 5 వాక్యం నంబర్ 90. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, విశ్వసించిన ఓ ప్రజలారా, నిజంగా నువ్వు అల్లాహ్ని నమ్మితే, నీ గుండెల్లో అల్లాహ్ ప్రేమ ఉంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద నీకు అభిమానమే ఉంటే, ఆఖిరతిని కనుక నువ్వు విశ్వసించిన వాడివైతే, నువ్వు జన్నత్కి వెళ్ళాలి అనుకుంటే నీకోసం సారాయి నిషిద్ధం అన్నాడు. ఇన్నమల్ ఖమ్రు వల్ మైసిర్, జోదం, వల్ అన్సాబు వల్ అజ్లాము వల్ అజ్లాము, బలిపీఠాలు, పాసికల ద్వారా జోస్యం, 2 అకీదాకి సంబంధించినవి, 2 సామాజిక వ్యవహారానికి సంబంధించినవి. మొదటి 2 ఏంటంటే సారాయి మరియు జోదం అన్నాడు. సార్ జోదం వల్ల ఈరోజు జోదం గురించి 2 మాటలు చెప్తాం. జూదాల వల్ల రాజ్యాలు పోయాయన్నారే, నిజమాది. ఈరోజు లాటరీ టికెట్లు కొని ఎంతోమంది కళ్ళ ముందు మనం చూసాం, మనకు తెలిసిన కుటుంబాలలో కూడా లాటరీ టికెట్లు కొని లాటరీల కోసం లాటరీలు అప్పనంగా వచ్చి పడేస్తుందని వాటి వెనకబడి ఇళ్ళు వాకిళ్ళు ఆస్తులు అమ్ముకున్నోళ్ళు, రోడ్డును పడ్డోళ్ళు ఎంతోమంది మనం చూస్తున్నాం. సోదరులారా, ఏదో లాటరీ జోదం ఇస్లాంలో హారం. చివరికి పందెం కట్టద్దు అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. పందెమే ఇస్లాంలో లేదు, పందెం లేదు ఇస్లాంలో.
కాబట్టి సోదరులారా, మొదటగా చెప్పింది ఖమ్ర్, సారాయి. సారాయి ఏంటో తెలుసా? ఖమర్ అనేది అరబీలో దేన్ని అంటారంటే, ఖమ్ర్ అంటే బుద్ధిని మందగింపచేస్తుంది, నాశనం చేస్తుంది. సారాయి బంధాలను, బంధుత్వాలను నాశనం చేస్తుంది. సారాయి సంపదలను హరింపజేస్తుంది. సారాయి ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. సారాయి ఆయుష్ను తగ్గిస్తుంది. సారాయి జ్ఞానాన్ని మంట కలిపేస్తుంది. సారాయి యువతను పాడు చేస్తుంది. సారాయి కుటుంబాలను పాడు చేస్తుంది. సారాయి ఆడవాళ్లను వితంతువులను చేస్తుంది. సారాయి పసిబిడ్డలను అనాథలుగా చేస్తుంది. సారాయి సమాజాన్ని దుర్బలం చేస్తుంది. అందుకే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, సారాయి సకల పాపాలకు తల్లి లాంటిది. సారాయి మామూలు విషయం కాదండి. ప్రతి విషయాన్ని కూడా సారాయి ద్వారా, సారాయి తాగినవాడు అబద్ధం ఆడతాడు, డైరెక్ట్ చెప్తాడు, ముఖ్యమంత్రి గారితో నాకు నేరుగా పరిచయం ఉంది అండి అంటాడు. నిజం, సారాయి అబద్ధం ఆడుతుంది. సారాయి చేసినవాడు దొంగతనం చేస్తాడు. సారాయి తాగినవాడు వ్యభిచారం చేస్తాడు. సారాయి తాగినవాడు క్వార్టర్ బాటిల్ కోసం హత్యలు చేసేవాళ్ళని మన సమాజంలో చూస్తున్నామయ్యా బాబు. సారాయితో ఎంత నీచానికి దిగజారుతారంటే, మొన్న చూసాను, జస్ట్ ఒక వారం రోజుల క్రితం మధ్యప్రదేశ్లో సారాయి తాగి 52 ఏళ్ల తన కన్న తల్లి మీద అగత్యం చేశాడు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లా మిన్ జాలిక్. సారాయి తాగి కన్న తండ్రి కన్న కూతురు మీద అఘాత్యం చేశాడు. చదవలేదా మన పేపర్లో? సరే, సారాయి ఎలాంటిదో తెలుసా? ఏమనిపించిందంటే, ఉద్యోగం రాలేదనుకోండి, బాధలో సారాయి. ఉద్యోగం వచ్చిందనుకోండి, ఉద్యోగం వచ్చిన ఆనందంలో సారాయి. అప్పులు తీరలేదని బాధలో సారాయి. అప్పులు తీరిన తర్వాత ఇక అప్పులే లేవు అని సంతోషంలో సారాయి. పిల్లలకు పెళ్లి చేయలేదు అన్న బాధలో సారాయి. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఇక నాకు బాధలే లేవు అన్న సంతోషంలో సారాయి. ఒంటరిగా ఉన్నాడు అనుకోండి, లోన్లీగా ఉన్నాను అందుకని సారాయి తాగి నిద్రపోతున్నాను అంటాడు. అదే నలుగురు కలిసామనుకోండి, నలుగురు కలిసిన ఆనందంలో సారాయి తాగుతున్నాను అంటాడు. పుట్టినరోజుకి సారాయి, చచ్చిపోయిన రోజున సారాయి. ప్రతిదానికి సారాయి సారాయి సారాయి. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, ఒళ్ళు నొప్పులు పుడితే సారాయి, ఒళ్ళంతా యాక్టివ్గా ఉందనుకోండి సారాయి. ప్రపంచంలో దీని ద్వారా చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో చెప్పలేము అసలు. ప్రపంచం యుద్ధాలలో జరిగినటువంటి మరణాల కంటే సారాయి ద్వారా జరిగినటువంటి మరణాలే ఎక్కువ అంటే ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఎన్ని కుటుంబాలు సార్ తెలుసా అసలు? నా క్లాస్మేట్ జస్ట్ 40 ఏఎస్ఐ డిపార్ట్మెంటల్, నెక్స్ట్ ఎస్ఐ అవుతాడు. 2 12 బిడ్డలు. డ్యూటీ అయిపోయింది, సారాయికి బానిస అయిపోయాడు. తాగాడు, వస్తూ ఉన్నాడు. ఎదురుగా వచ్చే లారీ కొట్టేసింది. తల మొత్తం పిచ్చగా పచ్చడైపోయింది. స్పాట్ డెడ్. కట్టుకున్న భార్య పరిస్థితి ఏంటి? ఆ 12 బిడ్డల పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించండి సోదరుల. ఎంతమంది ఈరోజు ఆ సారాయి వల్ల తమ జీవితాలు, ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడిపోతుంది. జీవితం మొత్తం ఆ బిడ్డల అనాథలే. తండ్రి అని పిలుచుకోవడానికి ప్రపంచంలోకి ఎప్పటికీ తండ్రి రాడు. ఏదో నా అల్లుడు మంచివాడండి, ఇటు సాఫ్ట్వేర్ అని ఇస్తే వాడు తాగుపోతాడు ఇతనాడు. ఆ తాగుపోతనంలో ఉండవాడికి ఎటు వస్తున్నాడో తెలియదు, ఎటు పోతాడో తెలియదు. వాడు ఒక్కడే పోయాడు అనుకోండి, వెహికల్ ఫర్ ఎగ్జాంపుల్, వెహికల్ డ్రైవర్ ఒక్కడే తాగాడు, బస్ డ్రైవర్ ఒక్కడే తాగాడు, బస్సులో ఎవరు లేరు, అతడి కుటుంబం ఒక్కటే. కానీ బస్సులో సుమారు 60 మంది ఉన్నారు. వాళ్ళతో పాటు 60 కుటుంబాలు మొత్తం కూడా విషాదగాథ. సారాయి మొత్తులో ఎన్ని ప్రమాదాలు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లా మిన్ జాలిక్. సోదరులారా, ఆలోచించండి. అయితే ఇలాంటి రుగ్మతలన్నింటినీ కూడా నివారించడానికి ఉమర్ రదియల్లాహు అన్హు కాలంలో ఒక వ్యక్తి సారాయి తాగాడు. చాలామంది ఏమంటారంటే, సారాయిని ఏంటంటే ఇది కూడా మా విధులాతుల్లో ఉంది కదా అనేటువంటి తాగమని లేకపోతే మేము ఎందుకు తాగుతాం అంటారు. ఉమర్ రదియల్లాహు అన్హు కాలంలో ఒక వ్యక్తి సారాయి తాగాడు, పట్టుబడ్డాడు, రుజువు అయిపోయింది. తీసుకుని వచ్చారు. సారాయి తాగిన వాడికి 40 కొరడా దెబ్బలు కొట్టేశారు. కోపంలో వచ్చాడు. ఏంటి ఉమర్, నేను నా రాతలో ఉంది కాబట్టి తాగాను, లేకపోతే నేను ఎందుకు తాగుతున్నాను, నేను ఎందుకు కొట్టావన్నాడు. వీడిని మరో 10 దెబ్బలు కొట్టండి రా అన్నాడు. కొట్టిన తర్వాత ఈ 10 కూడా నీ రాతలోనే ఉండేరా అని చెప్పేసి అన్నాడు. అర్థమైందా?
అల్లా సుబ్హానహు వ తఆలా చెడు కార్యాలను చేయమని విధి రాయలేదు. మీరు అశ్లీలమైనటువంటి కార్యాలను చేసి అల్లా పేరును చెప్పకండి, దొంగతనం చేయమని, వ్యభిచారం చేయమని, నరహత్యలు చేయమని అల్లా సుబ్హానహు వ తఆలా విధిరాతలో పెట్టలేదు. నువ్వేం చేస్తావో ఆయనకు తెలుసు, అది రాశాడు. కాబట్టి ఏ విధంగానైతే మనం అల్లాను విశ్వసించాలో అదే విధంగా అల్హమ్దులిల్లాహ్ విశ్వసించి ఆయనకు భయపడాలి తప్ప విధిరాతలో ఉంది కాబట్టి కాదు సోదరులారా. ఒక వ్యక్తి అడిగాడు, ఇలానే వస్తాడంటే భయం చేస్తుంటే, అవునండి మరి ఇప్పుడు కళ్ళు కూడా ఆయనే కదా చేసింది, చెట్టు నుంచి కదా వచ్చేది, అన్నీ దేవుడే కదా సృష్టించింది. మరి అన్ని దేవుడే సృష్టించాడండి, విషయాన్ని కూడా, గన్నేరు పప్పును కూడా ఆయనే సృష్టించాడు. విషయాన్ని తాగేస్తావా? జంతువుల యొక్క మలమూత్ర విసర్జన పేడ ఉంది, తినేస్తావా? అన్నీ ఆయనే సృష్టించాడు కదా అంటే. సోదరులారా చూడండి, ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ఖిలాఫతులో అంటే నివారణ కూడా ఎలా ఉండాలి అంటే, ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ఖలీఫాగా ఉన్నప్పుడు రాత్రిపూట గస్తీలకు వెళ్ళేవాళ్ళు, మనందరికీ తెలిసిందే. ఒక రోజున ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా అన్హుతో పాటు అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు తఆలా అన్హు వారు కూడా ఉన్నారు. వీధిలో ఇద్దరు అలా వెళుతూ ఉన్నారు. ఒక ఇంట్లోంచి శబ్దం వస్తుంది. ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారికి ఆలోచన వచ్చేసి వెంటనే చేశారంటే ఆ ఇంట్లోనికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఒక వృద్ధుడు, వయోవృద్ధుడు సారాయి త్రాగుతున్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలోనే సారాయి నిషేధం అయిపోయింది కదా. అల్లా సుబ్హానహు వ తఆలా నిషేధించాడు, అంచెల వారీగా నిషేధించాడు. ఓసారి ఈ అంశంలోకి వెళ్ళే ముందు ఎలా నిషేధమో చెప్తాను. తల్హా బిన్ ఉబైదుల్లా లేదా తల్హా బిన్ ఉబైదుల్లా రజియల్లాహు తఆలా అన్హు వారు పిలుస్తారు అనస్ రజియల్లాహు తఆలా అన్హుని. అప్పటికి ఇంకా సారాయి నిషేధమైనటువంటి ఆదేశం రాలేదు. సరే వస్తారు, వారితో పాటు కొంతమంది సహాబాలు ఉంటారు, కూర్చుంటారు, పార్టీ కూడా అదే. సరే వీళ్ళందరూ కూడా అలా సంతోషంతో తాగే ప్రయత్నం చేస్తారు. తల్హా బిన్ ఉబైదుల్లా పోస్తారు, అనస్ రజియల్లాహు తఆలా అన్హు గారు కూడా నోట్లో పోసుకుంటారు. ఒక శబ్దం వినపడుతుంది. తల్హా అంటారు, రజియల్లాహు తఆలా అనస్ ఆ శబ్దం ఏదో వినపడుతుంది, ఇది బిలాల్ శబ్దం లాగా ఉంది, ఒకసారి ఏంటో బయటికి వెళ్ళి విను అంటారు. అనస్ రజియల్లాహు తఆలా అన్హు బయటకు వస్తారు. బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు ఎలా చేస్తున్నారు, ఇక నుంచి లేదు ఇప్పటి నుంచి సారాయి విశ్వాసుల కోసం నిషేధించబడిన ఆజ్ఞలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేయబడ్డాయి అన్నది వినపడింది. అనస్ రజియల్లాహు తఆలా అన్హు అక్కడి నుంచి అరుస్తారు, తల్హా ఇక నుంచి సారాయి నిషిద్ధమంట. అనస్ రజియల్లాహు తఆలా అన్హు అక్కడ ఉన్నట్టు సహాబాలు గొంతులో ఉన్నది అంతే ఊసేసి అక్కడి నుంచి సారాయి అన్నదాన్ని ముట్టుకోకుండా ఆ రోజున సారాయి కాలువలో ప్రవహించింది. సోదరులారా, ఇప్పటికి కూడా అల్హమ్దులిల్లాహ్ అక్కడ సారాయి నిషేధమే. అలా సహాబాల కాలంలో, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో నిషేధించబడిన సారాయి ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు కాలంలో ఈ వ్యక్తి తాగుతున్నాడు. ఉమర్ రజియల్లాహు తఆలా ఇంట్లో ప్రవేశిస్తారు. ఆ వృద్ధుడు సారాయి తాగుతున్నాడు. సారాయి త్రాగుతూ ఉన్నాడు, మ్యూజిక్ ఒక సంగీత వాద్యాన్ని వాయిస్తూ ఉన్నాడు, డాన్స్ చేస్తున్నాడు. 3 నిషిద్ధమైన కార్యాలు: సారాయి తాగడం హరాం, మ్యూజిక్ హరాం, డాన్స్ హరాం. ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు అగ్రహోర్దగ్గులైపోయారు. సాధారణంగా ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారి కోపం కదా, వరి వృద్ధుడా ఏం చేస్తున్నావు అని గద్దించారు. వృద్ధుడు ఒక క్షణం అలా మౌనం వంచి, ఉమర్ నువ్వు తప్పు చేసావన్నాడు. తప్పు చేసింది ఎవరు? వాస్తవంగా వృద్ధుడు. సారాయి తాగుతున్నాడు, డాన్స్ చేస్తున్నాడు, మ్యూజిక్ వింటున్నాడు. ఏమంటారు, ఉమర్ నువ్వు తప్పు చేసావు. ఉమర్ రజియల్లాహు తఆలా నీకు అర్థం కాలేదు, నేను తప్పు చేశానంటే ఏంటి? ఇప్పుడు సారాయి తాగుతుంది, డాన్స్ చేస్తుంది, అక్కడ మ్యూజిక్ వింటుంది, అతను కదా నన్ను తప్పు చేసేది ఏంటి అన్నాడు. నా అనుమతి లేకుండా నా ఇంట్లోకి ఎందుకు వచ్చావు? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పలేదా సలాం చెప్పకుండా నా ఇంట్లోకి రాకూడదు అని? అల్లా సుబ్హానహు వ తఆలా ఆదేశం లేదా ఎవరి ఇంట్లోకైనా మీరు వెళ్ళేటప్పుడు అనుమతి తీసుకోమని? నువ్వు తప్పు చేసావు అన్నాడు. ఉమర్ రజియల్లాహు తఆలా ఎప్పుడైతే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసు ఖురాన్ వాక్యం చెప్పాడో ఉమర్ రజియల్లాహు తఆలా ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు. పల్లెత్తి మాట్లేదు, బయటికి వెళ్ళిపోయాడు. అబ్దుల్లా బిన్ మసూద్ కూడా అర్థం కాలేదు ఏం జరిగిందని చెప్పేసి ఉమర్ రజియల్లాహు తఆలా మౌనంగా వెళ్ళిపోతూ ఉన్నారు. సరే కాలం కొంచెం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఉమర్ రజియల్లాహు తఆలా ఒకసారి ఇట్లానే సమావేశం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి తన ప్రసంగం చేస్తూ ఉన్నారు. సమావేశంలోకి ఆ వృద్ధుడు కూడా అలా వచ్చాడు. ఉమర్ రజియల్లాహు తఆలా దృష్టి ఆ వృద్ధుడి మీద పడింది.
వృద్ధుడు కూడా ఉమర తీలతాలని వారు చూశాడు. ఉమర తీలతాలని చెప్పారు, ముందుకు రాని పిలిచారు. అసలు ఇంకా ఆ రోజున ఎలా ఉందంటే ఆ వృద్ధుడికి, నా జీవితంలో ఈ ఆఖరి రోజులు, ఎందుకంటే నేను సారాయి తాగి, నేను డ్యాన్స్ చేస్తా, నేను మ్యూజిక్ వింటా, ఆయన్ని తప్పు చేసామని చెప్పేసి గద్దించాను, నా తల తీసేయటం ఖాయం అని చెప్పి అనుకుంటున్నాడు. అక్కడ కూర్చోబెడు, లేదు నేను కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెడు, లేదు నేను రమ్మని స్టేజ్. అసలు ఇక స్టేజ్ ఎక్కేటప్పుడు అతని పరిస్థితి ఉంది, ఇక నా జీవితంలో ఈ ఆఖరి క్షణాలు కావాలా, ఎందుకంటే ఉమర్ రజియల్లాహు అన్హుని గద్దించి నేను తప్పు చేసి అని చెప్పేసి ఇక భయంతో గజగజ వణుక్కుంటూ అక్కడికి వచ్చాడు. ఆగినాడు నా దగ్గర, ఇక్కడికి వచ్చేసాడు. చెవిమంటే ప్రసంగం కూడా ఆపేసి ఉమర్ రజియల్లాహు అన్హు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఆ రోజున మీ ఇంట్లో నేను చూశానే, నాతో పాటు వచ్చిన అబ్దుల్లా బిన్ మసూద్ కూడా నేను చెప్పలేదు. అల్లాహు అక్బర్. ప్రైవేట్ లైఫ్ అతనిది. ఉమర్ రజియల్లాహు అన్హు అమీరుల్ మోమినీన్ అయ్యుండి తాను తప్పు చేస్తూ కూడా ఉమర్ రజియల్లాహు అన్హు ఒక సున్నతిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాన్ని విడిచిపెట్టారు కాబట్టి తప్పన్నా, నువ్వు తప్పు చేసావనగానే వచ్చేసాడే. మళ్ళీ ఆ వృద్ధుడు కనపడితే, అయ్యా నీ ఇంట్లో ఆ రోజు నువ్వేం చేస్తున్నావు అది నాతో పాటు వచ్చిన అబ్దుల్లా బిన్ మసూద్ కూడా చెప్పలేదు. అదే మనం అనుకోండి, అజయ్ ఉనో వాకైదు మై దేకం మై మీరు ఆగొంచింతే దేకం చే టీవీ 9, ఈటీవీ, బీబీసీ, అసలు ఆ టీవీ ఈ టీవీలో మొత్తం ఈడొక్కడు చాలు, అన్ని ఛానల్లో ఈడే ప్రచారం చేస్తాడు, అంతే కదండి. ఏక్ మోమిన్ కా ఇజ్జత్, ఒక మోమిని యొక్క గౌరవం అల్లాహ్ దృష్టిలో కాబా గౌరవం కంటే కూడా ఉన్నతమైంది అన్నారు. చూడండి, మరి ఉమర్ రజియల్లాహు అన్హు చెప్పాలి కదా, చెప్పలేదు. అక్కడ ఎవరికి చెప్పాలా, ఎందుకంటే తన ప్రైవేట్ లైఫ్ అది. ఆ మాట వినగానే ఆ వృద్ధుడికి ఎంత ఆనందం అంటే, అయితే ఉమర్ మీ చెవి నాకియండి అన్నాడు. ఆయన చెవి ఇలా పెట్టేశాడు. అయ్యి ఉమర్, ఆ రోజే నా జీవితంలో వాటన్నింటినీ విడిచిపెట్టేశాను. అక్కడి నుంచి నేను అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసన్నత కోసం సదాచరణ చేస్తున్నాను. నా జీవితంలో అలాంటి ఆరాములు ఏ ఒక్కటి లేవు అన్నాడు. చూడండి ఎంత అల్హమ్దులిల్లా. ఒక మనిషిని ఇస్లా చేసేటువంటి విషయం కూడా, అజే మై దేకం జీవనో బార్మే మై దేకం మసీదులో బాయ్ చేస్తాడు ఈయన. ఎవరన్నా తప్పులు ఎవరికన్నా చెప్పాలనుకోండి, ఇప్పుడు సంస్కరించాలని తలంపు ఉండాలి కదా. మై వీడియో రికార్డింగ్ బి కరీమంటాడు, మై ఆడియో బి రికార్డింగ్ కరింది. అస్తగ్ఫిరుల్లాహ్, ఎందుకయ్యా బాబు నువ్వేనా గోడాచారివా? చూడు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా దగ్గర ఉన్నటువంటి చెడులు మామూలు చెడులు కాదు. సారాయి తాగుతాను, వ్యభిచారం చేస్తాను, దొంగతనం చేస్తాను, అసలు ఎన్ని ఉన్నాయి అంటే అబద్ధాలు చెబుతాను, చాలా చేస్తాను ప్రవక్త. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏంటి ఆడన్నింటినీ నేను మానుకోవాలి, నాకేదైనా చెప్పండి అన్నారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నువ్వు చచ్చిపోయేదాకా అబద్ధం ఆడకు అన్నారు. చాలా సంతోషపడ్డాడు. అమ్మో, నేను సారాయి తాగుతానని చెప్తే సారాయి మానుకోమనలా, వ్యభిచారం చేస్తానంటే వ్యభిచారం మానుకోమనలా, ఇదిగో నేను దొంగతనం చేస్తానంటే దొంగతనం మానుకోమని చెప్పలా. ఇది ఒక్కటే కదా, నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుడినటువంటి అల్లాహ్ సాక్షిగా చెప్తున్నాను, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నేను చచ్చిపోయేదాకా అబద్ధం ఆడను అని ప్రమాణం చేశాడు. వెళ్ళిపోయాడు. చీకటి పడింది, నేలకు బాగా కోరుకుంటుంది. సాధారణంగా అలవాటే కదా, అలవాటైనడు ఓ పెగ్గు కోసం బయట బార్కి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాడు. పయనమయ్యాడు. అంతరాత్మ జ్యోతి ఎవరై, నిన్న ప్రవక్త గారి ముందు ఏమని ప్రమాణం చేసావు? అవును, అబద్ధం ఆడని చెప్పాను. వాటి తనంతట తాను ఏ విధంగా చూడండి, ఆ నఫ్సే అమ్మారా ప్రోత్సహిస్తూ ఉంటుంది. నఫ్సులు ముతమైనా కదా, అతను మారిపోయాడు, ప్రమాణం చేశాడు కదా. అరే మరి ప్రవక్త గారికి అబద్ధం అని చెప్పనన్నావు, ఇప్పుడు నువ్వు సారాయి తాగావు, నిన్న సాయంత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి ప్రవక్త గారు అడుగుతారు, నువ్వేం సమాధానం చెప్తావు? ఆ ప్రవక్త ముందు నేను అబద్ధం ఆడటమా, అబద్ధం ఆడను అని చెప్పి ప్రమాణం చేసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంకొంచెం చీకటి పడిపోయింది. చీకటి పడిపోయిన తర్వాత సాధారణంగా ఇతరికి వ్యభిచారం చేసేటువంటి అలవాటు ఉంది కాబట్టి బాగా రెడీ అయిపోయాడు, బయలుదేరాడు. మళ్ళీ మనసాక్షి ప్రశ్నిస్తుంది, ఎక్కడికి? అవును, నేను వ్యభిచారం చేయొద్దని ప్రవక్త గారు చెప్పలేదు కదా, నాకు అబద్ధం ఆడవద్దన్నాడు. కరెక్టే, మరి రేపు ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళామంటే ఆ పవిత్ర ప్రవక్త ముందు నేను వ్యభిచారం చేశాను అని చెప్పడం వచ్చి అది కూడా విడిచిపెట్టేశాయి. ఇంకా సమయం అయిపోయింది, దొంగతనానికి బయలుదేరాడు. అదే అంతరాత్మ ప్రశ్న. సోదరులారా చూడండి, ఒక్క అబద్ధం ఆడద్దు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెంది హిక్మత్, ఆ వివేకంతో అతడి జీవితం మొత్తం మారిపోయింది, మంచి వ్యక్తిగా మారిపోయాడు. సోదరులారా ఆలోచించండి, ఈరోజు సమాజం సారాయి వల్ల తలాకుతలమైపోతుంది. ఎన్ని కుటుంబాలు
అందుకే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవడైతే సారాయి తాగాడో వాడికి 40 రోజుల యొక్క ఆరాధన కూడా స్వీకరించబడదు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, సారాయి త్రాగిన వాడు అవిశ్వాసపు చావు చేస్తాడు. ఏ విధంగానైతే వ్యభిచారం చేసేవాడు వ్యభిచార స్థితిలో విశ్వాసం ఎత్తివేయబడుతుందో, దొంగతనం చేసేవాడు దొంగతనం చేసే స్థితిలో విశ్వాసం తీసుకోబడుతుందో, సారాయి స్థితిలో, సారాయి తాగిన స్థితిలో విశ్వాసం ఎత్తుకోబడుతుంది, వాడు అవిశ్వాసం అయిపోతాడు. ఉస్మాన్ రదియల్లాహు తఆలా రివాయత్ చేస్తున్నారు, ఇబ్నే మాజా హదీస్లో ఉంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, సారాయి సకల పాపాలకు తల్లి లాంటిది. ఎలా ఆలోచిద్దాం కొంచెం. ఒక వ్యక్తి పూర్వకాలంలో గతించినటువంటి రోజుల్లో ఒక పుణ్యాత్ముడు ఉండేవాడు. చాలా మంచివాడు, దైవభీతిపరుడు, సదాచార సంపన్నుడు. అయితే ఆ కాలంలో ఒక స్త్రీ ఉండేది. ఆయన చాలా భ్రమింపజేసింది, చాలా వలవేయటానికి ప్రయత్నం చేసింది. కానీ పుణ్యాత్ముడు ఎప్పటికి కూడా తలవగ్గడండి. జురైజ్ తలవగ్గాడా? లేదే. కానీ నిందపడింది. నింద వేరే విషయం. యూసుఫ్ అలైహిస్సలాం మహామంత్రి యొక్క భార్య పిలిచింది, తలవగ్గాడా? లేదే. కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? వరజులున్ దౌతుహum ذات امرأة ذات منصب وجمال فقال إني إلى نفسه فقال إني أخاف الله. ఒక ఉన్నతమైనటువంటి వంశానికి చెందిన అందమైన స్త్రీ ఏకాంతంలో నిన్ను పాపకార్యానికి పిలిచినప్పుడు కూడా ఫకాల ఇన్ని యఖాఫుల్లా, అల్లాహ్కు నేను భయపడుతున్నాను అని నువ్వు దూరం అయిపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన నీడలో నీకు చోటిస్తాను అంటున్నాడు. కానీ అవకాశం ఎప్పుడు దొరికిద్దా అని చెప్పి చూస్తున్నావే, ఎంతటి దుర్మార్గం. నువ్వు ఫోనుల్లో ఏం చూస్తున్నావో తెలియదు అల్లాహ్కు. సోదరులారా, ఆలోచించండి, జ్ఞానంతో ఆలోచించండి. కాబట్టి ఎవరైతే ఆ పుణ్యాత్ముడు ఉన్నాడో ఆ స్త్రీ చాలా ప్రయత్నం చేసింది. కానీ ఒక నీతిమంతుడు, సదాచార సంపన్నుడు ఎలాంటి పరిస్థితులు వలా తక్రబు జినా, వ్యభిచారం దరిదాపులకు కూడా పోవద్దు అన్నాడు. అంటే వ్యభిచారం చేయడం అంటే చూస్తే కంటి వ్యభిచారం. నీ హిస్టరీ మొత్తం ఆయన దగ్గర సేఫ్ ఉంది, నీ ఫోన్లో హిస్టరీ నువ్వు డిలీట్ చేయొచ్చు. కంటి వ్యభిచారం, వింటే చెవి వ్యభిచారం, మాట్లాడితే నోటి వ్యభిచారం, నడిస్తే కాళ్ళ వ్యభిచారం, తాకితే చేతి వ్యభిచారం, మర్మంగాన్ని తాకితే ఘోరమైన వ్యభిచారం. బనీ ఇశ్రాయేలు కాలంలో ఒక వ్యక్తి 1000 సంవత్సరాలు ఆరాధన చేశాడు, 1000 సంవత్సరాలు. కానీ ఒక స్త్రీ మోహానికి లోనయ్యాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని యొక్క కర్మలు చూసేటువంటి సమయంలో 1000 సంవత్సరాల ఆరాధన ఒకవైపు, ఈ వ్యభిచారం ఒక్క పాపాన్ని ఒకవైపు పెడితే ఈ వ్యభిచారం ముందు 1000 సంవత్సరాల ఆరాధన తెలిపోయింది. అందుకని అల్లాహ్ అన్నాడు, వలా తక్రబు జినా, వ్యభిచారం దరిదాపులకు పోకండి. సరే, ఆ స్త్రీ ఎంతగానో ప్రయత్నం చేసింది, ఆ పుణ్యాత్ముడు పోలా. సరే అని చెప్పేసి తన బానిసను పంపించింది. బానిస వెళ్ళాడు. ఏంటి అంటే, ఏమండి ఆవిడ పరిస్థితి బాగలేదండి, మీరు వచ్చి ఏదైనా సహాయం చేయాలండి అన్నాడు. పుణ్యాత్ముడు కదా, ఎవరైనా సరే సహాయం చేయాలని కానీ వెంటనే స్పందిస్తాడు. మనలాగా రాతి మనుషులు కాదు వాళ్ళు. పుణ్యాత్ములు అంటే వాళ్ళు ఈరోజు మన స్వార్థం కోసం బ్రతుకుతున్నాం మనం. అత్తలకు మామలకు కూడా సేవ చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలోకి కఠినాత్ములుగా మారిపోయాం మనం. కన్న తల్లిదండ్రులకు కూడా మనం మాట వినం, అంత కఠినాత్ములు అయిపోయాం మనం. సరే, అలాంటి స్త్రీ తెలిసి కూడా ఆయన అయ్యో సహాయం చేయాలని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళాడు, ద్వారం మూసేశాడు. ఇంకా లోనికి వెళ్ళాడు, ద్వారం మూసేశాడు. ఇంకా లోనికి వెళ్ళాడు, ద్వారం మూసేశారు. బానిస వెనక నుంచి తలుపులన్నీ మూసేసుకుంటూ వచ్చింది. చివరి గదిలో స్త్రీ ముస్తాబయ్యుంది. ద్వారాలన్నీ కళ్ళు పెట్టేశారు. అలంకరించబడినటువంటి స్త్రీ ఉంది, సారాయి బుడ్డు ఉంది, పసిపాప ఉంది. స్త్రీ అంది, ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రయత్నం ఇది, నీ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్లు 3, నా కోరికైనా తీర్చు, లేదు ఈ సారాయినా తాగు, లేదు ఈ బిడ్డనైనా చంపేసి. ఎంత గీ పెట్టుకున్నా గడైతే తీయరు, ఎందుకంటే ప్రీ ప్లానెడ్గా మొత్తం చేసేసింది. కాకపోతే ఆ రోజు జులైకా కూడా ప్రయత్నం చేసింది, కానీ మంత్రి వాళ్ళు వచ్చేసారు తలుపు దగ్గరికి. చింపేసింది, అక్కడికి చొక్కా చించేసింది, ఎంబడే ప్లేట్ మార్చిందండోయ్. మీ శ్రీమతిని పాడు చేయాలనుకున్న వాడికి ఏ శిక్ష వేస్తారు? జైలు శిక్ష కాక మరేంటి అంది. కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దోళ్ళ పాపం పండితులు ఏమన్నారంటే, ముందు వైపు చిరిగి ఉంటే పురుషుడు తప్పు, ఎందుకంటే చొక్కా ముందు వైపు చిరిగేది, వెనక వైపు చిరిగింది అంటే స్త్రీదే తప్పు అని చెప్పి నిర్ణయించారు.
సరే ఈవిడ కూడా అదే చెప్పింది, ఏదైనా డిసైడ్ చేయండి, నా కోరిక తీరుస్తావా, లేదు సారాయి తాగుతావా, ఆ పసిపిల్లవాడిని చంపుతావా, ఆప్షన్ ఇదే, 3 ఉన్నాయి, ఏదైనా నువ్వే సెలెక్ట్ చేసుకో. పుణ్యాత్ముడు కదా పాప, ఆయన ఏమనుకున్నాడంటే, ఈ దుర్మార్గురాలతో నేను ఈ పని చేయడమా చెల్లదు, అయ్యో ఈ పసిబిడ్డను నిన్ను చంపటమా, ఘోరమైనటువంటి పాపం, దీనికి ఒడిగట్టాను, మరేం చేయాలి, సారాయి బుడ్డి తాగుతానులే అని చెప్పేసి పాపం ఆ తప్పించుకోవడానికి సారాయి తాగేశాడు. సారాయి తాగిన తర్వాత ఆ మత్తులో, ఆ కెంపులో, ఆ కిక్కులో తన కోరికను తెచ్చుకున్నాడు, స్త్రీతో వ్యభిచారం చేశాడు. సాక్ష్యంగా ఉంటాడు కదా అని చెప్పేసి ఆ బిడ్డను కూడా తర్వాత చంపేశాడు. అందుకని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, సారాయి సకల పాపాలకు తల్లి లాంటిది. సారాయి సకల పాపాలకు తల్లి లాంటిది. ఎన్ని పాపాలు మనం చూస్తూ ఉన్నాం. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయ దినం రోజున ఎవరైతే సారాయి తాగుతాడో అతని యొక్క పేదాలు కిందకి వేలాడబడి ఉంటాయి, పై పేదమేమో ముఖం మొత్తం కప్పివేయబడుతుంది. సోదరులారా, ఎంత దుర్మార్గం! ఈ సారాయి విలువలన్నిటి కూడా మంట కలుపుతుంది. స్నేహితుల్ని కూడా చూస్తూ ఉంటారు, తాగడానికి అక్కడికి వెళ్ళారు, తాగిన మైకంలో స్నేహితులు ఒకరిని కూడా చంపుకోవడం మనం చూస్తూ వచ్చాము. సారాయి. అందుకని ఇస్లాం ధర్మం అల్హమ్దులిల్లా ఒక సారాయి కాదండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మత్తును ఇచ్చే ప్రతి పదార్థం సారాయి, అన్ని హరామే. నువ్వు పేర్లు మార్చుకోవచ్చు, ఈరోజు రమ్ము జిమ్ము ఏదో పేర్లు ఉండి, ఆ పేర్లు కూడా మనకు తెలియదు. ఆ ఏ పేరు పెట్టినా మత్తు వచ్చే ప్రతి పదార్థము సారాయి అని చెప్పలేదు. ఖమ్ర్ ఏదైతే మత్తుందో, నీకు మత్తును ఇచ్చే ప్రతి పదార్థము హరామే. దాంతో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకోటి ఏం చెప్పారో తెలుసా, మత్తు వచ్చేదే కాదు, ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు తక్కువ మోతాదులో మత్తు వచ్చేది కూడా హరామే. చాలామంది చెప్తారు కళ్ళు అవి సూర్యోదయం కంటే ముందు తాగొచ్చు, ప్రతిదీ మొత్తిచ్చే ప్రతిదీ, తర్వాత వచ్చేదైనా మొత్తు వచ్చే ప్రతిదీ హరామే. హరాం ఎవడైతే సారాయి తాగాడో అతడి యొక్క 40 రోజుల యొక్క ఆరాధన కూడా స్వీకరించబడదు. సోదరులారా, నిజంగా దీని ద్వారా ఎన్ని కుటుంబాలు పెళ్ళి కానీ చిన్న చిన్న పిల్లలండి ఈరోజు అస్తగ్ఫిరుల్లా నౌజుబిల్లా ఆ సారాయికి బానిసలైపోయి ఎన్ని రకాల వివాదాలు, ఎన్ని రకాల సమస్యలు. ఆ కన్న తల్లిదండ్రుల కడుపు కోతకు వాళ్ళు పిల్లగాడు వాడు సారాయి తాగుతాడు, వాడు బండి ఎంత స్పీడ్తో వెళ్తాడో తెలియదు. ప్రతి రకమైనటువంటి పదార్థం, ఇప్పుడు పాన్పరాగులు, గుట్కాలు, అస్తగ్ఫిరుల్లా మనం చూస్తున్నాము. వాడు పాన్పరాగా అది ఫెదింగని పెడతాడు. నమాజ్లో కూడా అట్నే చదివేవాళ్ళు ఉన్నారు కొంతమంది, ఎందుకంటే లోన్ పెట్టుకొని కనపడతలేదు కదా అని చెప్పేసి అస్తగ్ఫిరుల్లా నౌజుబిల్లా మించాలి. ఒకటి చూడండి, పెదాలకు బొక్క లోనకి ఇడు వాడు ఇది ప్రతి యాడ్లో వస్తాడు, నా పేరు చంద్రం, వాడి పేరు చూస్తాడు కదండి, ముఖేష్ 22 సంవత్సరాల్లో నాకు అది ఆపరేషన్ చేసేసారు. సోదరులారా, ప్రతి చెడుకి సారాయి కానీ, వ్యభిచారం కానీ, లేకపోతే మత్తు పదార్థాలు కానీ, డ్రగ్స్ చూడండి ఎంతమంది పెద్ద పెద్దోళ్ళు ఈరోజు వాటికి బానిసలైపోయి కుటుంబ వ్యవస్థలు మొత్తం కూడా పతనమైపోతాయి. అందుకని ఇస్లాం ఏం చెప్పి పాశ్చాత్య దేశాల్లో కూడా కారణం ఏంటి తెలుసు, ఇస్లాంని ద్వేషించడానికి గల కారణం కూడా ఏంటంటే, కేవలంగా ఇస్లాంలో వస్తే ప్రతిదీ హరాం, ఏం చేయకూడదు అంటారు. అందుకని ఏదో ఒక విధంగా దీని మీద విషయం చల్లాలి. పూర్వకాలంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఆషా అని చెప్పేసి ఒక వ్యక్తి బయలుదేరాడు. ఆయనకి సందేశం వెళ్ళిపోయింది. ఏమైనా వెళ్ళిపోయింది, ఒక సమున్నతమైనటువంటి మహాప్రవక్త వచ్చాడంట, సర్వ ప్రవక్తలు ఘోషించినటువంటి ప్రవక్త వచ్చాడంట, ఆయన మీద ఖురాన్ వచ్చిందంట, ఆయనకి వహీ వస్తుందంట, ఆయన చాలా పవిత్రమైనటువంటి మాటలు చెప్తున్నాడంట, మానవులందరూ సమానం అంటున్నాడంట, అసలు ఆ తీర్పు దినం ఉందంటున్నాడు, స్వర్గ నరకాలు ఉండి అంటున్నాడు, ఆయన మహోన్నతమైనటువంటి ప్రవక్త అని చెప్పి తెలిసి ఆషా ఏం చేశాడంటే వచ్చాడు, చిన్నగా దోలాడుకుంటూ ఎందరో ఆ రోజు సహాబాలు వచ్చి ప్రవక్త ముహమ్మద్ అబూజర్ గిఫారీ కూడా కనుక్కొని వచ్చాడు కదండి. అలా ఆయన ఎంత దైవధర్మాన్ని ఎలా స్వీకరించాడు, ఎన్ని కష్టాలు పడ్డాడో మనకు అందరికీ తెలుసు. ఈ ఆశ కూడా ఏం చేస్తాడంటే, ఓహో అంతటి పరమ పవిత్రుడా, అంతటి మంచి ప్రవక్త ఆయన ఎలానే కలవాలి, నేను ఎలాగైనా ధర్మాన్ని స్వీకరించాలని చెప్పేసి ఆయన వస్తాడు తన అనుచరులతో. ఆశ ఎప్పుడైతే మక్కాలో ప్రవేశిస్తాడో, ఆ మక్కా ముష్రికులు ఎప్పుడు కూడా కాసుకుని ఉండేవాళ్ళు, అమ్మో ఈయన ఎవరు కలుగుతారో, ఆయన కలిశారంటే వీళ్ళందరూ మారిపోయారు కదా అల్హమ్దులిల్లా.
తుఫైల్ బిన్ అమ్ర్ దౌసిని కూడా అలానే కలవకుండా చేశారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి హిదాయత్ ఇచ్చాడు. జిమాద్ రదియల్లాహు తఆలా అన్హు వారికి అలానే హిదాయత్ ఇచ్చాడు. జాతులు అల్హమ్దులిల్లా అల్లా మార్గంలో ఈరోజు. ఎందుకంటే అలా విషయం ఈ సాయిబులు అంటే వీళ్ళు అంటే ముస్లిమ్స్ అంటే తీవ్రవాదులు, ఇస్లాంలు అంటే తీవ్రవాదం, వీళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి క్రూరులు, అస్తగ్ఫిరుల్లాహ్ మనం చెప్పనంత వాటికి అలాంటి ప్రచారమే విషయాన్ని చిమ్ముతున్నారు. నువ్వు ప్రేమను పంచు, సత్యధర్మాన్ని తెలియచేయి. కానీ ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో ఎప్పుడైనా ఒక్కళ్ళకి చెప్పావా అల్లా గురించి? ఒక్కళ్ళకి కలిమా గురించి చెప్పావా? మా గడ్డం పొడుగ్గా ఉంది, మా బురక పొడుగ్గా ఉంది, మా లాల్చి పొడుగ్గా ఉంది, మేము సయ్యదులు, షేకులు, పఠాన్లు, ఖాన్లు, మేము కురైషీలు, ఏ టైటిల్స్ పనికిరావు. ఆ రోజు ఎంత విషప్రచారం చేసినా సత్యధర్మం ఎప్పటికి కూడా ఉన్నతంగానే ఉంటుంది. హువల్లదీ అర్సల రసూలహు బిల్ హుదా వ దీనిల్ హక్ లియుజ్హిరహు అలా దీని కుల్లి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ధర్మాన్ని ఉన్నతంగానే ఉంచుతాడు. సరే, ఆశ వచ్చాడు. రాగానే ఈ మూకంతా వచ్చేసి యాడికెళ్తున్నాను ఆయన? అయ్యా, మరి అంత పరమ పవిత్రుడు అంటే ఆ దోషం లేనటువంటి మహనీయుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సృష్టికర్త గురించి చెబుతున్నాడంట కదా, ఒక్కడేనని, ఆయన జనన మరణములు లేనటువంటి వాడని, ఆయన ముందే తీర్పు చెప్పాలని చెప్పేసి చెప్తున్నాడంట కదా, ఆయన దగ్గరకు వచ్చాను అన్నాడు. ఓహో ఆశా, నీకు సంగతి తెలియదా? ఆయన 5 పూట్ల నమాజ్ చేయమని చెబుతాడు. అవునయ్యా, మరి నిజమే కదా, నమాజు ఆరాధనే కదా. దాసుడు మరి ఆయన ముందు తన యొక్క దాస్యాన్ని వెళ్ళబుచ్చాల్సిందే కదా, చాలా పుణ్యకార్యమే కదా, నాకు ఇబ్బంది ఏం లేదు అన్నాడు. ఓహో ఆశా, నీకు ఈ సంగతి తెలుసా? ఆయన జకాత్ ఇవ్వమంటాడు. మరి నిజమే కదా, దేవుడు మనకు ప్రసాదిస్తే పేదలకు మన వంతు సహాయం చేయటం ధర్మమే కదా, పుణ్యకార్యమే కదా, అది మంచి పనే కదా. ఓ ఆశా, నీకు ఈ సంగతి తెలియదా? ఆయన వ్యభిచారం కూడా చెయ్యొద్దంటాడు. అవునయ్యా, మరి పొరుల భార్యను ఎలా నువ్వు ఆ విధంగా చూస్తావు? ఎందుకంటే కామాన్ని పవిత్రంగానే తీర్చుకోవాలి కదా, అది మంచి పద్ధతే కదా, దాని జోలి మనం వెళ్ళకూడదు కదా, మంచి మాటే కదా. ఓ ఆశా, నీకు ఇంకా తెలియదు కావాలా? ఆయన సారాయి కూడా తాగద్దంటాడు అన్నారు. వామ్మో, సారాయి తాగద్దంటాడా? నిజమేనా? అవునయ్యా, ఇస్లాంలో ఉండేవాళ్ళు, అల్లాను నమ్ముకున్న వాళ్ళు సారాయి తాగకూడదు, సారాయి హరాం అని చెప్పారా ఆయన? వామ్మో, సారాయి లేకుండా నేను ఉండలేనండు, సారాయి లేకపోతే నేను బ్రతకలేను. వామ్ము, 1 సంవత్సరం బరీదుగా సారాయి తాగి ఎంజాయ్ చేసి వచ్చే సంవత్సరం వస్తాలే అని చెప్పేసి తిరుగు పైన పోయాడు. కానీ మృత్యు ఊదుకోరు కదా సార్, మృత్యు ఊరుకోదు కదా. ఆశ ఎప్పుడైతే వెనుక తిరిగాడో, ఒంటి మీద ఎక్కాడో, ఆ ఒంటె పోతూ పోతూ ముందు కాళ్ళ మీద బోర్ల పడింది. ఆ ఒంటె మోపరి మీద నుంచి ఆశ అలానే బోర్ల పడిపోయాడు, చచ్చిపోయాడు. అజ్ఞానంలోనే ప్రాణాలను విడిచాడు, నరకానికి ఆహుతి అయిపోయాడు. ఆలోచించండి సోదరులారా, ఈరోజు మన పిల్లలు కూడా అలాంటి పరిస్థితులకి అవుతున్నారంటే కారణం కూడా మనమే. ఏదో పండుగ కుర్రోడు కదా, జస్ట్ ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నాడండి, వాడు కాలేజీ డేస్ కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్తున్నాడండి. వాడి భవిష్యత్తుని చేతులారా బూడిద పాలు చేస్తున్నావు. సోదరులారా, ఇంకో సంగతి చెప్తాను. అరబ్ గడ్డ మీద జరిగినటువంటి యథార్థం. 40 సంవత్సరాల పాటు అతడు ముఅజ్జిన్గా చేశాడు, కానీ కనీసం అర్థం కూడా తెలియదు అజాన్కి. చేస్తున్నాడు. తన ఇంటి ముందున్నటువంటి ఒక ఈసాయి స్త్రీ మీద అతనికి వ్యామోహం కలుగుతుంది. సరే, ప్రేరేపించబడ్డాడు. సరే, ఆ స్త్రీ కండిషన్ పెట్టింది, మరి నువ్వు నన్ను ఎలా చేసుకుంటావు? నేనేమో ఈసాయి ధర్మానికి చెందినదాన్ని, నువ్వేమో ఇస్లాంని, అల్లాను ఆరాధించేవాడివి, ముహమ్మద్ని అనుసరించేవాడివి. లేదు, అవసరమైతే నీకోసం నేను ఏదైనా చేస్తాను అన్నాడు. మొదటగా చెప్పింది ఆవిడ, సరే ముందు అసలు నువ్వు ముస్లిం కాదు అని నాకు తెలియాలి అంటే, మీ ముస్లిమ్స్ సారాయి తాగరు కాబట్టి. నిజమే, పరాయి మతస్థులు చెప్తున్నారు అల్హమ్దులిల్లాహ్ ముస్లింలు సారాయి తాగరు అని, కానీ మనోళ్ళందరూ బారులో ఉంటాను. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. సరే, ఆ స్త్రీ ఏంది, మరి ముస్లిము నువ్వు కాదు అని చెప్పి నాకు ముందు రూఢి కావాలి అంటే, ముస్లిమ్స్ సారాయి తాగరు కాబట్టి నువ్వు సారాయి తాగితే నాకు నమ్మకం కలిగిద్ది అంది. ఓ సింతే కదా, తాగేస్తాను. తాగాడు. సరే, ముస్లిమ్స్ పంది మాంసం తినరు కదా, నువ్వు మరి తింటావా అంటే, తాగిన ముత్తులో ఉన్నాడు కదా, తినేస్తాను అన్నాడు. తిన్నాడు. నాకు ఇంకా నమ్మకం కుదరలేదు, లా మొహమ్మద్ లా అల్లా అని చెప్పాలి అంది. అంటే మొహమ్మద్ని కూడా నేను తిరస్కరిస్తున్నాను, అల్లాను తిరస్కరిస్తాను అన్నాడు. చెప్పేశాడు డైరెక్ట్గా. సరే, స్త్రీ పైకి వెళ్ళిపోయింది. పైకి రా అని చెప్పేసి అంది. మెట్లు ఎక్కుతూ మెట్ల మీద బోర్ల పడిపోయాడు, తల పగిలి అక్కడే చచ్చిపోయాడు. ఏమైపోయింది విశ్వాసం? ఇన్ని సంవత్సరాల ఆరాధన. సోదరులరా,
మన విశ్వాసం కలుషితం కావడానికి ఇలాంటి హరాములు మన సమాజాన్ని పాడు చేసే. కాబట్టి మనం తాగకుండా సరే దీని గురించి అవేర్నెస్. ఎన్ని కుటుంబాలు సార్ కళ్ళ ముందు ఎంతమంది పిల్లలు అనాథలితారో తెలుసా? దీని ద్వారా బుద్ధి మాధ్యమైపోతుంది, మానవతా విలువలు మంట కలిసిపోతే. నిజంగా తాగిన మత్తులో కన్న తండ్రి చెరచడం ఏంటి? 52 ఏళ్ల కన్న తల్లి మీద అగాత్యం చేయడం ఏంటి? ఎన్ని దుర్వ్యసనాలు, ఈ డ్రగ్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న వాటన్నిటికీ అలవాటు పడిపోయి యువత మొత్తం కూడా ఈరోజు, ప్రత్యేకించి మొబైల్ గురించి చెప్తున్నాను. మొబైల్ మహాభయంకరమైనటువంటి మారణాయుధం. నీ జీవితాన్ని, నీ లైఫ్ని నాశనం చేయటానికి. ఈరోజు ఇంతకుముందు ఎప్పుడు చూడండి, ఎప్పుడైనా ఏం చదువుతాము, ఏమి రావద్దాము, ఏమవ్వాలి అని ఆలోచించేవారు యువత. ఈరోజు ఎవడ పట్టినా ఫోన్ చూసుకోవడం, ఫోన్లో ఆడుకోవడం. నేను బైక్ నడపకూడదంటే బస్సులో వెళ్ళాను. కాలేజీ స్టూడెంట్స్, యూనివర్సిటీ కాలేజ్ వస్తూ ఉన్నారు. 10 మంది స్టూడెంట్స్ ఎక్కారండి. 10 మందిలో నా పక్కన ఒకడు కూర్చున్నాడు. పాప ఆ పిల్లడు నిద్రపోతున్నాడు. ఏంట్రా అంటే వాడు రాత్రి మొత్తం ఆడి ఇప్పుడు నిద్రపోతున్నాడు అంట. ఇంకొకటి అంటే వాడు కూడా మెదలుకొని కూర్చున్నాడు. ఏంటి అంటే ఆడి ఛార్జింగ్ అయిపోయింది, అందుకని వాడు మెదలుకొని ఉన్నాడు. ఈ 8 మంది ఆడుతున్నారు. అసలు వాడు అంటుంటారు, అరే చంపేస్తున్నాడు, సేవ్ మీ రాండి అన్నాడు. బస్సులో వాళ్ళందరూ ఒకసారి వెనక్కి తిరిగి చూశారు. అంటే పిచ్చోడైపోతున్నారండి ఈరోజు. ఆ ఫ్రీ ఫైర్, ఆ పబ్జీలో గబ్జీలో ఏంటో తెలియదు. ఆడి క్రూరత్వం పెరిగిపోతుంది. ఏ గేమ్ అయినా చూడండి, టపా పేల్చుకోవడమే. అందువల్ల మనిషిలో కూడా క్రూరత్వం పెరుగుతుంది. పెద్దోళ్ళు కూడా ఆడుతున్నారు ఈరోజు. ఆ ఫోన్లు చూసుకోవటం, నవ్వుకోవటం. ఆ ఫోన్ ఒక్కడే ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. ఎవడన్నా దూరంగా ఉండి చూసి ఇటు పిచ్చోడు కావాలనుకోవాల్సిందే. ఆ ఫోన్లు చూస్తూనే పడిపోయేవాళ్ళు. ఆ ఫోన్లు సెల్ఫీ కోసం ఎవడో వాడు ఆ డ్యామ్ ఎక్కాడు, చూశారు కదా. వాడు ఎక్కాడు, వాడిని రక్షిద్దామని నిద్ర వెళ్ళారు. వాడు టపకని జారిపోయాడు. ఏమైందండి? ఆ కన్న తల్లిదండ్రులు, పెళ్ళైతే కట్టుకున్న భార్య, పిల్లలు పుడితే ఆ పసిపిల్లల పరిస్థితి ఏంటి? ఫోన్ పిచ్చి తీసేయండి చెప్తున్నాను. మహా భయంకరమైనటువంటి వెపన్ అది. నేను నాశనం చేస్తుంది, నీ బ్రెయిన్ని పాడు చేస్తుంది, నీ తెలివితే అట్లా హరింపజేస్తుంది. ఇదివరకు చూడండి, నిజంగా ఎక్కడ ఏ బండి మీద చూసిన వ్యాపారస్తులు కానీ, షాపులో కానీ, ఎక్కడ ఏ బండి పెట్టుకున్నా, ఇప్పుడు బండ్ల మీద పండ్లు పెట్టుకున్న వాళ్ళు కానీ, ఏ వ్యాపారులైనా దేవుడా ఇంతవరకు బేరం కాలేదు, ఎప్పుడు పంపిస్తాడు దేవుడు, ఎవరైనా వస్తే బాగుంటే ఎదురు చూసేవాళ్ళు. ఒక్కడో కూడా ఇప్పుడు అసలు కస్టమర్ని చూడట్లా, కూర్చున్నాడా సైలెంట్గా. వచ్చాడు అనుకోండి, వస్తాడు అని అవసరం. అందుకని వ్యాపారాలు తగ్గిపోయినాయి. నువ్వు ఫోన్ చూసుకోవడం ఎక్కువైపోయింది. అందుకని ఆయన కారుణ్యం తగ్గిపోయింది. ఎవడు వ్యాపారం జరగాలని చూడట్లా, వస్తే బాగుండి. నిజంగా అండి, ఇదివరకు రోజుల్లో దేవుడా ఇంతవరకు అసలు బోనీయే కాలేదు, దేవుడా రాని దేవుడు, ఎవరైనా పంపితే దేవుడా అని ఎప్పుడు స్మరణ, కొంచెం ఆశ ఉండేది కదా. దేవుడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణామయుడు కాబట్టి ఎవరో ఒకళ్ళు పంపించేవాళ్ళు. ఇప్పుడు కూర్చున్నాడంటే బేరం వచ్చినా సరే వాడు ఏదైనా తీసుకెళ్తున్నా కంటే పట్టించుకోవట్లా. పక్కోడు అరిస్తే అప్పుడు చూస్తున్నాడు. ఫోన్ పెంచి తీసేసిండు. ఇదొక భయంకరమైనటువంటి వ్యసనం ఇది. ఆ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ఎంతమంది యాక్సిడెంట్లు చచ్చిపోయారు. వాడు కూడా మొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, 80,000 జీతం. స్టార్టింగ్లో ఫస్ట్ సంవత్సరమే చేరాడు. పెళ్ళైంది బెంగళూరులో, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాడు రీల్స్ కోసం అని చెప్పేసి పైనుంచి దూకుతాను, ఫోన్ తీయమని చెప్పేసి ఫోన్ ఇచ్చాడు. ఇలా దూకాడు. కింద 5 అడుగుల్లోనే రాయి ఉంది. ఈ తల పోవటం, ఆ రాయి గుద్దుకోవటం, నెత్తురు, ఆ తల పచ్చడైపోవటం, అక్కడే స్పాట్ డెడ్ చచ్చిపోయాడు. ఎంతమంది చూస్తారండి రీల్స్? ఎంతమంది చూస్తారండి స్టేటస్? దానికోసం నీ నిండు జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు కదా. కాబట్టి అల్లాహ్ కోసం ఇన్షాల్లా ఇలాంటి రుగ్మతలన్నీ కూడా, ఒక సారాయి కాదు, సారాయి అది భయంకరమైనటువంటిది, అన్ని పాపాలకి అది తల్లి లాంటిది. దాంతోపాటు ఏ ఇతర చెడు వ్యసనాలు ఉన్నాయో ఆ చెడు వ్యసనాలన్నింటినీ కూడా దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. లేదు అంటే మన జీవితం పాడైపోతుంది. ఎందుకంటే అసలైన జీవితం అల్లాహ్ దగ్గర జవాబు చెప్పేది అది. రేపు ఈ జీవితం గురించి నువ్వేమేం చేసావో మొత్తం, ويوم يحشر أعداء الله إلى النار فهم يوذرون حتى إذا ما جاءوها شهد عليهم سمعهم وأبصارهم وجلودهم بما كانوا يعملون. ఏ రోజునైతే దైవ విరోధులను తీసుకురావడం జరుగుతుందో వారందరూ జట్టులుగా అగ్నిగుండం చుట్టూరు వస్తారు. సారాయి తాగేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, హత్యలు చేసేటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు ఏదించిన వారు, వడ్డీ వ్యాపారస్తులు, లంచం తీసుకున్నోళ్ళు, సాడీలు చెప్పినోళ్ళు, ఎవరెవరు ఏ జట్టులో ఉంటారో, క్రికెట్ జట్టు, వాలీబాల్ జట్టు కాదు, నువ్వే జట్టులో ఉంటావో నువ్వే డిసైడ్ చేసుకో.
హత్తా ఇజా మా జావుహా షహిద అలైహిం సమూహుం వఅబ్సారుహుం వసులూదుహుం బిమా కాను యఅమలూన్. ఇంకా అగ్ని దగ్గరకు వచ్చినప్పుడు నీ కళ్ళు సాక్ష్యమిస్తాయి, నీ చెవులు సాక్ష్యమిస్తాయి, నీ కాళ్ళు సాక్ష్యమిస్తాయి. ఇప్పుడు ఎవరైనా చెప్పారనుకోండి, వాడికి నాకు పడదలండి అందుకని చెప్పాడు అని చెప్పచ్చు. లేదు, ఎదురింటోళ్ళు మాకు చెడగొడుతున్నారండి, ఏది వచ్చినా సరే చెడగొడతారు, వాళ్ళకి మాకు తగు వచ్చింది అని చెప్పొచ్చు. ప్రళయ దినం రోజున నీ శరీర వైవాలే నీ గురించి అల్లా అల్లా అల్లా, ఈ దుర్మార్గుడు నన్ను ఇందుకోసం సృష్టిస్తే ఈ దుర్మార్గుడు నా చేత ఈ పని చేయించాడు, నీ శరీర చర్మాలు సాక్ష్యం ఇస్తాయి. అప్పుడు ఏంటి నీ పరిస్థితి? ఇప్పుడే ఆలోచించావా? సోదరులారా, సమయం కూడా అయిపోయింది. కాబట్టి ప్రత్యేకించి అమ్మ స్త్రీలు కూడా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఉత్తమ స్త్రీ ఎవరంటే ఏ స్త్రీ అయితే 5 పూట్ల నమాజ్ చదువుతుందో, ఏ స్త్రీ అయితే రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటుందో, ఏ స్త్రీ అయితే భర్త చెప్పినట్టు వింటుందో. దీని మీద ఒక్కడే చెప్పి ముగిస్తా. భర్త చెప్పినట్టు వింటాం. ఆ రోజులు పోయినాయండి. భర్త చెప్పినట్టు ఆ రోజు ఇబ్రహీం అలైహిస్సలాం వారు తీసుకువెళ్ళి ఎక్కడో కటిక ఇసుక ఎడారిలో నీళ్లు లేవు, ఇళ్ళు లేవు, జనాలు లేరు. ఆ ఇసుక ఎడారిలో ఇడిచిపెడితే ఇబ్రహీం అలైహిస్సలాం వారిని అడిగింది ఒకటే మాట, అయ్యా నువ్వు దేనికోసం? ఆయన ఆజ్ఞ లేకపోతే పోడు బారాయి ఇద్దరు కదా ఆయనకి, సారా అలైహిస్సలాం, హాజర్ అలైహిస్సలాం వారి ఇద్దరు. ఎందుకోసం అంటే ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం అంటే ఆ మహాతల్లి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని విడిచిపెట్టమన్నాడో ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు తోడుంటాడులే, ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళిపో అని చెప్పింది. సుమారు 13 సంవత్సరాల దాకా మళ్ళీ వెళ్ళలేదు ఇబ్రహీం అలైహిస్సలాం. కానీ విధేయత, భర్త చెప్పినట్టు. ఇదివరకు భర్త వచ్చిన తర్వాత తినాలని, భర్త తిన్న దాంట్లో తినాలని, భర్త తిన్న తర్వాత తినాలని, భర్తతో తినాలని ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ టీవీలో సీరియల్స్ వచ్చినాయి నాయన. ఇక వాడు ఎంత కష్టపడి షాపు నుంచో టాపీ మేస్త్రో, వడ్రంగి మేస్త్రో, లేకపోతే ఎక్కడి నుంచో వస్తాడు, ఏమో అన్నం పెట్టమంటే పెట్టుకొని సావరాదా అంటది. అన్నం కూడా పెట్టట్లేదు మా హాతల్లో. నిజం, ఆ పిల్లగాడికి కూడా అన్నం కూడా బిస్మిల్లా అని చెప్పేసి అన్నం పెట్టడం కాదు, వాడికి ముక్కుల్లో పెట్టిదో తెలియదు, నోట్లో పెట్టిదో సీరియల్ మొక్కలని చూస్తూ ఉంటుంది. దొంగల పడ్డా కూడా పట్టించుకోవట్లేదు ఈరోజు. అమ్మ ప్రత్యేకించి స్త్రీలారా, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నరకంలో మిమ్మల్ని ఎక్కువ చూశాను. ఎందుకు? భర్తకు అవిధేయత చూపుతారు. భర్తను ఏడిపించడం, భర్త అన్నమాట అంటూ భర్తకు ఎదురు తిరగడం. ఇదివరకు పేరు చెప్పన్న చెప్పేవాళ్ళు కాదు. ఒరే వలిగా ఇట్రా అంటుంది. ఏంటిరా అంటే ఇట్స్ ఫ్యాషన్, ట్రెండ్ అంట. పేరు పెట్టి పిలిస్తే ట్రెండా? భర్తని అరే ఒరే అంటాం ఏంటండి బాబు? లేదు, ఎట్లా ఎప్పుడూ లేదు. ఇస్లాం ఎప్పుడు కూడా ప్రేమ ఉంటే ఎక్కువ నీకు విధేయత చూపు, ప్రేమ ఎక్కువ ఉంటే చెప్పినట్టు విను. నీ భర్తని తహజ్జుద్ నమాజ్కు లేపు, ఉత్తమ స్త్రీ అవుతావు నువ్వు. భర్త కోపంలో ఉన్నప్పుడు నువ్వు మౌనం వహించు, భార్య కోపంలో ఉన్నప్పుడు భర్త మౌనం వహించారు. ఇద్దరు కూడా అప్పుడు కుటుంబం ఉత్తమ కుటుంబం అవుతుంది. మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా అలాంటి ధర్మంలో ఉంటారు. కాబట్టి ఏ స్త్రీ అయితే భర్తకు విధేయత చూపుతుందో, ఏ స్త్రీ అయితే తన శీలాన్ని కాపాడుకుంటుందో. చూస్తున్న ఈరోజు ఎవరితో వెళ్ళిపోతున్నారో, ఎవరిని చేసుకుంటున్నారో, ఎక్కడ తిరుగు, కారణం నువ్వు. నీ పిల్ల బురకాతో కాలేజీకి వెళ్ళకపోతే నీకు తెలియదు, దయ్యూస్ అయిపోయావు నువ్వు. ఈరోజు అట్టా వెళ్ళిపోయిందంటే వాళ్ళని చేసుకుంది అంటే కారణం నువ్వే కదా. నీ పిల్లకి ఎప్పుడు నేను చెప్పామా ధర్మం గురించి? భాయ్ నైలో కైసీ టీనేజ్ హే, ఈ యూత్ హే, అందుకనే నీ కళ్ళలోనే కారం పడింది. నువ్వు దయ్యూస్ అయిపోయి, దయ్యూస్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు స్వర్గంలో వెళ్ళాడు. సారాయి తాగి సారాయి మత్తులో ఉన్నోడు కూడా స్వర్గంలో వెళ్ళాడు. ముసలి వ్యభిచారి కూడా స్వర్గంలో వెళ్ళాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా लोगों को हरगिज़ जन्नत नहीं देता. ఎప్పటికైనా వాడి నరకమే. ఎక్కువ మొత్తులో ఉండేవాడు దయ్యూస్. ఇంట్లో బురకా వేసుకోపోయినా, ఇంట్లో పిల్లలు ఎట్లా ఉన్నా, ఏం చేసినా వాళ్ళు అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూసి ఈడే చూస్తుండే, టీవీ పెట్టుకొని ఛానల్స్ మార్చి. నీ పిల్లలు కూడా అలా తయారవుతున్నారు. ఈరోజు కుటుంబ విలువలన్నీ పతనమైపోయాయి సార్ సమాజంలో. ఇస్లాం మతం కాదు, గుర్తుపెట్టుకో. ముస్లిం అంటే క్యాస్ట్ కాదు, ఈ టోపీ కాదు, ఈ లాల్చీ కాదు. సమున్నతమైనటువంటి విశ్వాసము, సదాచరణ, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి కుమారుడిగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా ఈ సమాజంలో అల్లాహ్ కోరుకున్నటువంటి జీవన విధానం మానవత్వంతో ఉండండి. నీ టోపీ చూడ్డు, నీ అత్తరు చూడ్డు, లేదు నువ్వు సైదా షేఖా పఠానా కానా చూడు. అరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పెంచినటువంటి అబూ తాలిబ్కే స్వర్గం లేదా బాబు? నువ్వు కులాన్ని చూసి ఏదో విర్రవీగుతున్నాను. కాబట్టి మానవతా విలువలను ప్రబోధించింది ఇస్లాం.
ఇన్ని సంవత్సరాలు ఎక్కడ కూడా నిజంగా చెప్తున్నాను, తెలుగులో చెప్పకపోవటం వల్లే వాళ్ళు ఏదో చెప్తున్నారు, విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. నిజమే, నువ్వెప్పుడు చెప్పావు అసలు ధర్మం గురించి? నీ పొరుగువాడు ఆకలితో ఉంటే నువ్వు కడుపు నిండా తింటే నువ్వు నిజమైనటువంటి విశ్వాసమే కాదని చెప్పలేదా? కుస్తీలు బట్టి చిత్తు చేసిన వాడు కాదు వీరుడు, కొట్టే శక్తుడిని కూడా క్షమించిన వాడిని నిజమైన ధీరుడు అని చెప్పలేదా? చివరికి పచ్చని చెట్లను కూడా నరకండి, చీమను కూడా చంపే అధికారం లేదు అని చెప్పలేదా ధర్మం? నువ్వెక్కడ చెప్తున్నావే బాబు? ఏ మసీదులో చెప్తున్నావు నువ్వు? అసలు ఏ మసీదులో ఈరోజు ఖురాన్ పారాయణ ముందు చెప్పండి. ఖురాన్ గ్రంథాన్ని అటకపెట్టెలో పెట్టారు, బూజులు పట్టిస్తున్నారు, అందుకని మన జీవితాలు భ్రష్టు పట్టిపోయాయి. బాధేస్తుంది సార్ నిజంగా. ఈరోజు బయటకు వెళ్ళారంటారే ముస్లిమ్స్ అలాంటి వాళ్ళు. నిజమే, నువ్వు చెప్పట్లా. నువ్వు ఈరోజు ఈ ప్రేమను పంచడంలా, ఈ సందేశాన్ని అందించడంలా. ఇస్లాం మతం కాదు, గుర్తుపెట్టుకోండి, ఇస్లాం జీవన విధానం. నీవంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నీ బొమ్మను చేసినటువంటి ఆ లోకాల స్వామిని ఆరాధించడం, ఆయనకు భయపడి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపడం. కదఫ్లహ మన్ జక్కాహా వ కద కాబ మన్ దస్సాహా. కాకిలా కలకాలం బతకడం కాదు, అంశల 6 నెలలు బ్రతకసాలు. రే నెంబర్ 1 అండి నవాబు గారు, మంచోడు, తల్లిదండ్రుల్ని బాగా చూసుకున్నాడు, భార్య పిల్లల్ని ఇబ్బంది పెట్టాడు, అందరితో మంచిగా ఉంటాడండి అన్నాడు అంటే చేస్తాడు, మాటలు మార్చాడు. ఓసరవల్లి కాదు, ఇది క్యారెక్టర్ ఆయన కోరుకునేది. ఏం సార్ మన జీవితం? తర్వాత స్త్రీ గురించి చెప్తూ ఏం చెప్పాను, స్త్రీ తన శీలాన్ని కాపాడుకునేది. స్త్రీ ప్రపంచంలో అన్నిటికంటే, ప్రపంచంలో మొత్తం కూడా అన్ని అనుగ్రహాలే, అన్నిటికంటే ఉన్నతమైనది నీ భార్య, ఉత్తమ ఇల్లాలు, పుణ్యాత్మురాలనే స్త్రీ. అమ్మా, మీరు చినిగిపోయిన చీర కట్టుకున్నా, ఏ ఊరైతే అమ్మాయి తల్లిదండ్రులు చూసినట్టు అత్తమామలకు సేవ చేస్తుంది, భర్త చెప్పినట్టు ఉంటుంది, ఒకళ్ళతో ఒక తగు లేదు. నువ్వు పూరి గుడిసెలో ఉన్న స్వర్గం ఇస్తాడు. నువ్వేమో మెయింటెన్స్ అన్ని బంగారు ఆభరణాలు అన్నీ కూడా మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంటావు, రాయల్ మెయింటైన్ చేస్తావు, ఒకళ్ళ మాటను నరకము నరకము నరకం. మనం కూడా అంతే. ఏదైనా సరే ఎన్ని ఈ పై వేషాలేం చూడండి, ఆయనకి కావాల్సింది మీ అందచందాలను చూస్తాను అని చెప్పాలా, మీ ఆత్మను, మీ అంతరాత్మను, మీ ఆచరణను చూస్తాను అన్నాడు. సార్ చాలా విషయాలు ఉన్నాయి. ఇన్షాల్లా మరో సందర్భంలో ఏదైనా అల్లా సుబ్హానహు వ తఆలా సంకల్పిస్తే ఇన్షాల్లా మీ ముందు వస్తాను. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ సారాయి, ఈ మత్తు పదార్థాల కూబి నుండి సమాజాన్ని మనందరినీ కాపాడుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ సత్యధర్మాన్ని ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. నరకమైనటువంటి అగ్నిగుండ నుండి అల్లా తాలా మనల్ని కాపాడుగాక. ఈ సందేశాన్ని అందరికీ తెలియజేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించుగాక. స్వర్గంలో ప్రవేశించి మన భార్య బిడ్డలతో పాటు అల్లాహ్ను దర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.